సో ఈరోజు వచ్చేసి ఒక జనరల్ టాపిక్ అనమాట. సో కౌంటింగ్ ఎలాగా ఒకళ్ళు ఎర్లీ హ్యూమన్ ఏజ్లో కౌంటింగ్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. లైక్ ఒక ఫ్యామిలీ ఉంటారు, దాంట్లో ఒక కొడుకు వచ్చి ఫాదర్ని అడుగుతాడు, ఇన్ని యాపిల్స్ పట్టుకురా నాకు ఆకలి వేస్తుందంటే ఈయన అంటాడు ఎన్ని దేవను అని. ఈడంటాడు ఈడేమంటాడు ఒక కర్ర తీసుకొచ్చి ఇన్ని, ఒకటైతే ఇన్ని, 2 తీసుకురా అంటే ఇన్ని యాపిల్స్, 5 తీసుకురా అంటే ఇన్ని యాపిల్స్ అని చూపించి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు కౌంట్ చేస్తున్నారు కదా. సో కౌంటింగ్ అక్కడ అవసరం ఏర్పడింది అనమాట. సో ద నంబర్స్ విచ్ వీ కెన్ కౌంట్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మినిమం కనీసం ఒకటన్నా తీసుకురావాలి, లేకపోతే 2, ఇంకా 1 నుంచి ఎన్నైనా తీసుకురావచ్చు. సో 1 నుంచి మొదలయ్యే నంబర్స్ అన్నిటిని మనం న్యాచురల్ నంబర్స్ అంటాం. ఎందుకంటే న్యాచురల్గా పుట్టుకొచ్చినాయి. సో దీనికి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు, నంబర్స్ పుట్టడమే ఇలా పుట్టినాయి, ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి కొత్త నెంబర్స్కి అవసరం ఏర్పడింది అనమాట. ఎలాగా, ఇప్పుడు అంటార్క్టికాలో టెంపరేచర్స్ ఉంటాయి మనకి. ఎలాంటి టెంపరేచర్స్ ఉంటాయి, 0 degrees కంటే తక్కువ ఉంటాయి. సో వాటిని చూపించడానికి కొత్త నెంబర్స్కి అవసరం పడింది. అంటే పాజిటివ్ తీసేసి నెగిటివ్ నెంబర్స్కి కూడా ఇక్కడ అవసరం ఏర్పడింది. అంటే వేడితనం పోయింది, 0 degrees అయిపోయింది, ఇంకా తక్కువ ఉంది కాబట్టి 0 కంటే కిందకు కూడా వెళ్ళటం మొదలుపెట్టారనమాట హ్యూమన్స్. సో వచ్చేసి మ్యాథమెటిక్స్కి ఎసెన్షియల్ పార్ట్ వచ్చేసి నంబర్స్ అనమాట. ఈ ఐటమ్స్ నిందా చెప్పా కదా, 1 యాపిల్, 2 యాపిల్, 3 యాపిల్స్, ఇలా ఐటమ్స్ని నంబర్స్ రూపంలో రాయటం మిడిల్ ఈస్టర్న్ వాళ్ళు కనిపెట్టారనమాట. 2000 BCలో ఏమో ఈజిప్షియన్స్ వచ్చేసి ఫ్రాక్షన్స్ కనిపెట్టారనమాట. ఎలాగా, ఇప్పుడు నాకు 2 యాపిల్స్ ఉన్నాయి, దాంట్లో ఒకటే నేను తింటాను అంటే రెండిట్లో 1 యాపిల్ తింటే వీడు ఎంత తిన్నట్టు, సగం తిన్నట్టు, 1/2. 4 వీడు 3 యాపిల్స్ తినేస్తే వీడు ఎంత తిన్నట్టు, 3/4 యాపిల్ వీడే తిన్నట్టు. అలా ఫ్రాక్షన్స్ ఏమో ఈజిప్షియన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో తర్వాత వచ్చేసి నథింగ్ అంటే ఏమీ లేని ఒక స్టేట్ ఒక నెంబర్ని డిమాండ్ చేసింది. ఎలాగా, ఇప్పుడు 1 ఉందంటే 1 అంటున్నాం, 2 ఉందంటే 2 అంటున్నాం, 3 ఉందంటే 3 అంటున్నాం. అలాగే ఏమీ లేదు, ఖాళీ ఉండటాన్ని ఒక నెంబర్ ఇన్వెంట్ చేయాల్సి వచ్చిందనమాట. సో అదే 0. 5th centuryలో ఇండియాలోనే ఇన్వెంట్ చేశారు 0. తర్వాత ఓకే 0 వచ్చింది, 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చేసింది. ఇండియాలో ఏమైందంటే నష్టాలు రావటం స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు నాకు బ్యాంక్ అకౌంట్లో 100 రూపాయలు పడితే నేను +100 అని చెప్పుకోవచ్చు, ఏమీ లేదంటే 0 అని చెప్పుకోవచ్చు. నేను బ్యాంక్ వాళ్ళకి అప్పు ఉన్నా అనుకో, సో అలాంటి కేసెస్లో కొత్త నెంబర్స్ ఇన్వెంట్ చేయడానికి స్కోప్ వచ్చిందనమాట. ఎలాగ, నేను బ్యాంకుకి సపోజ్ 100 రూపీస్ అప్పు ఉన్నాను, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని రాసుకోవచ్చు, నేను +100 అని రాయలేను, 0 రాయలేను. ఎందుకంటే నా దగ్గర ఏమి లేవు కదా, ఏమి లేకపోగా నేను బ్యాంక్కి ఇంకా అప్పు ఉన్నా, ఎంత, 100. అంటే నా పర్సనల్ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి -100. ఎందుకని మైనస్ పెట్టాను, నా దగ్గర 100 లేవు, నా దగ్గర 0 కూడా లేవు, కానీ నేను ఇంకా బ్యాంక్కి 100 రూపీస్ ఇవ్వాలన్నమాట. సో అది ద ఆపోజిట్ ఆఫ్ కౌంటింగ్ నంబర్స్ ఎక్స్పాండెడ్ ద నంబర్ సిస్టమ్. కౌంటింగ్ నంబర్స్ అంటే 1, 2, 3, దీనికి ఆపోజిట్ అంటే -1, -2, -3. ఎక్స్పాండెడ్ ద నంబర్ సిస్టమ్ అంటే వీటితో పాటు ఇవి కూడా వచ్చి మనం ఇందాక చూసిన 0 కూడా యాడ్ అయితే నంబర్ సిస్టమ్ ఎక్స్పాండ్ అయింది. అంటే టైం వేస్ట్ అవ్వకుండా ముందే నోట్స్ రాసి పెట్టాను అనమాట. సో క్లాసిఫైయింగ్ ఏ రియల్ నెంబర్. అసలు రియల్ నెంబర్ అంటే ఏంటి, దాన్ని క్లాసిఫై చేయటం అంటే ఏంటి. రియల్ నెంబర్ అంటే మనం చూడగలిగేది, మనం అర్థం చేసుకోగలిగేది, మన ముందు ఉండేది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి కౌంటింగ్ నెంబర్స్, ఇందాక చూసాం మనం న్యాచురల్ నెంబర్స్. ఈ న్యాచురల్ నెంబర్స్కి ఒక 0 యాడ్ చేస్తే వాటిని హోల్ నెంబర్స్ అంటారు.
నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్కి ఆపోజిట్ నెంబర్స్ ఉంటాయి కదా, 1కి ఆపోజిట్ ఏంటి -1, 2కి ఆపోజిట్ ఏంటి -2, 3కి ఆపోజిట్ -3. ఆపోజిట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ప్లస్ హోల్ నెంబర్. హోల్ నెంబర్ అంటే ఏంటి, 0 నుంచి మొత్తం ఇంక రాయవసర్లా, ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. ఇప్పుడు ఇంటీజర్స్ అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్ ఆపోజిట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ప్లస్ 0, ఇవి ఇంటీజర్స్ అనమాట. ఇంతే. సో ఇప్పుడు రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఎనీ నెంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, అంటే ఫ్రాక్షన్ ఫామ్లో ఉండాలి. మనకు తెలుసు 0తో డివిజన్ అవ్వదు కాబట్టి q ఏం అవ్వకూడదు, 0 అవ్వకూడదు. p అను q అనేవి ఇంటీజర్స్ అయి ఉండాలి. ఎందుకని ఇప్పుడు 0.1/0.3 రాశాను అనుకో, దీనికి సెన్స్ లేదు. ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం ఇలా రాయొచ్చు, ఇంటూ 10/10 చేసి 1/3గా రాసేయచ్చు. సో ఇలా ఉండకూడదు రేషనల్ నెంబర్స్ అంటే, ఎందుకంటే అది సింప్లిఫైడ్ ఫామ్ కాదు కదా, ఇది సింప్లిఫైడ్ ఫామ్, ఇది సింప్లిఫైడ్ ఫామ్ కాదు. సో రేషనల్ నెంబర్ డెఫినేషన్ ఏంటంటే ఫ్రాక్షన్ ఫామ్లో ఉండాలి, డినామినేటర్ 0 అవ్వకూడదు, ప్లస్ p, q ఇంటీజర్స్ అయి ఉండాలి విడివిడిగా. రేషనల్ నెంబర్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి టెర్మినేటింగ్ డెసిమల్, అంటే టెర్మినేటర్ అంటే ఆగిపోయేది. 15/8 ఉంది సపోజ్, డివిజన్ చేసామనుకో, 8 1s are 8, 7 0, 8 8s are 64, 6 ఇక్కడ పాయింట్ వస్తుంది 0, 8 7s are 56, 4 0, 8 5s are 40. సో ఇక్కడతో ఆగిపోయింది, మనం ఇంకా ప్రొసీడ్ అవ్వలేము. మనం వెళ్ళాలనుకున్నాం కానీ దీన్ని దాటి వెళ్ళలేము. సో ఇక్కడ ఆగిపోయే డెసిమల్స్ని ఏమన్నాం మనం, టెర్మినేటింగ్ డెసిమల్స్. ఇంకోటి ఏంటి, రిపీటింగ్ డెసిమల్. ఇప్పుడు 10/3, 3 3s 9, 1.0, 3 3s 9, ఇంకా ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది, 3 3s 9, 3 3s 9. ఇది ఎక్కడ ఆగదు ఇంకా. సో రిపీట్ అవుతుంది ప్లస్ టెర్మినేట్ అవ్వట్ల. రేషనల్ నెంబర్స్ని ఇలా కూడా రాయొచ్చు. అంటే 2 టైప్స్ మెయిన్గా, ఒకటి ఆగిపోవాలి లేదా ఆగకుండా రిపీట్ అవ్వాలి, ఇంకోటి రిపీట్ అవ్వదు. రిపీట్ అయినప్పుడు ఏమవ్వాలి, ఆగవసరలా, 3.33333 వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఇవి కూడా రేషనల్ నెంబర్సే. టెస్ట్ అనమాట. చాలా సమ్స్ చేయాలి ఇప్పుడు, ఎగ్జాంపుల్ సమ్స్. సో బుక్ పెన్ లేకుండా కూర్చొని ఉంటే అవసరం లేదు చూడటం, చాలా హ్యాండ్ రిటర్న్ వర్క్ ఉంటుంది అనమాట. ఏమైనా నేర్చుకోవాలనుకుంటే సమ్స్ చేయటం స్టార్ట్ చేయొచ్చు. టెస్ట్ 1, రైట్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ యాజ్ రేషనల్స్. ఇది ఇంటీజర్ ఎలా తెలుసు, న్యాచురల్ నెంబర్స్ ప్లస్ హోల్ నెంబర్స్ అండ్ ఆపోజిట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్ కదా. సో ఈ ఇంటీజర్స్ని మనం రేషనల్స్లో రాయాలి. రేషనల్కి ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఒకటి p/q, q0 0, p and q ఇంటీజర్స్. అవి సాటిస్ఫై చేస్తే వీటిని రాయాలి. ఎలా రాయొచ్చు, 7ని 7/1. ఎందుకని ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, p/q ఫామ్లో ఉంది, p విడిగా ఇంటీజరే 7, q విడిగా ఇంటీజరే 1. సో విడిగా ఈ రెండు ఇంటీజర్సే, డినామినేటర్లో 0 లేదు. సో ఈ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఇది 0/1. ఎందుకని, p/q ఫామ్, q0 = 0, p and q are integers individually, p is equal to 0, q is equal to 1. -6 అనేది మీరు హోంవర్క్ చేయండి. రైట్ ఈచ్ టర్మ్ యాజ్ టర్మినేటింగ్ ఆర్ రిపీటింగ్ డెసిమల్. టర్మినేటింగ్ అంటే ఎండ్, అంటే ఆగిపోయేది అని గుర్తుంచుకోండి. రిపీటింగ్ అంటే తెలుసు, ఇంకా రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ సమ్ -5/7. అంటే దీన్ని ఏం చేయాలి మనం, ఇంకా -5 / 7 కాబట్టి డివిజన్ చేయటమే. మైనస్ సైన్ తీసేయండి, తర్వాత పెడదాం. 7 0s are 0, 5.0, 7 7s 49,
ఇలా ఎక్కువ ప్లేస్ తీసుకుంది అనుకుంటే ఇలా చేసేసుకోవచ్చు, కానీ కొంచెం ఇమాజినేషన్ ఉండాలి. ఎలాగా 5/7, 7 zeros are 0 అంటే 5 కిందకు వస్తుంది, ప్లస్ పాయింట్ పెట్టినప్పుడు 0 వస్తుంది, అంటే 5 పక్కన 0 వస్తే 50. 50కి ఏం దగ్గరకు 7 7s 49, ఎంత మిగిలిద్ది 1, పక్కన 0 వస్తుంది కదా. 7 1s are 7, 10 - 7 3, ఇప్పుడు 3 పక్కన 0 వస్తుంది కదా. 7 4s 28, 30 - 28 2, ఇప్పుడు 2 పక్కన 0 వస్తుంది అంటే 20, 7 2s 14, 20 - 14 6, ఇప్పుడు 6 పక్కన 0 వచ్చింది. 7 8s are 56, 60 - 56 4, అంటే 4 అంటే 4 పక్కన 0 వచ్చింది కాబట్టి 40, 7 5s are 35, 40 - 35 5, అంటే 5 పక్కన మళ్ళీ 0 వస్తుంది. 7 7s are 49, 50 - 49 1, మళ్ళీ 1 అంటే 1 పక్కన 0 కదా. 7 1s are 7, 10 - 7 3, మళ్ళీ 3 అంటే 3 పక్కన 0 అంటే 30, 7 4s are 28 2, మళ్ళీ 2 అంటే 20, 20 - 14 అంటే 7 2s 14, 20 - 14 6. ఎక్కడ రిపీట్ అవుతుంది ఇక్కడ 0.1 ఒకటే, 142,857, 142 తర్వాత 857, మళ్ళీ 142,857, అంటే దీన్ని ఎలా రాయొచ్చు 0.1 142,857 రిపీట్ అవుతుంది, ఒక్క పార్టే కదా. సో దీనిపైన బార్ పెట్టేయచ్చు. బార్ పెట్టామంటే అర్థం ఏంటంటే అది రిపీట్ అవుతూ ఉంది. 142,857 మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఇంకొక బ్యాచ్ డివైడ్ చేస్తే, మళ్ళీ డివైడ్ చేస్తే ఇంకోటి వచ్చింది, అలా అనమాట. సో దీన్ని టర్మినేటింగా రిపీటింగ్ డెసిమలా అంటే ఇది ఎక్కడ ఆగట్లేదు. సో టర్మినేటింగ్ అయితే కాదు, రిపీటింగ్ డెసిమల్, ఎందుకంటే డెసిమల్ పాయింట్ ఉంది అండ్ డెసిమల్ పాయింట్స్ రిపీట్ అవుతున్నాయి. ఇదే మళ్ళీ వస్తుంది, ఇక్కడ మళ్ళీ వస్తుంది, మళ్ళీ వచ్చింది. సో అది ఫస్ట్ బిట్. నెక్స్ట్ 15/3, దీన్ని ఏం చేయొచ్చు, డైరెక్ట్ డివిజన్ చేసేయచ్చు. ఆన్సర్ ఎంత 5, కానీ టర్మినేటింగ్ డెసిమల్గా రాయాలి. సో 5.0 లేకపోతే 5.0/1 విచ్ ఈస్ 5/1. 13/25, ఇది మీరు చేయాలి. టర్మినేటింగ్ డెసిమలా లేకపోతే రిపీటింగ్ డెసిమల్ అనేది చెప్పాలి, అంతే. ఫస్ట్ అది విషయం. ఫస్ట్ వచ్చేసి ఇది అనమాట ప్రీరిక్విజిట్స్. స్టార్టింగ్ వచ్చేసి ఇది ఏంటి, మనకి న్యూ నెంబర్స్కి నీడ్ ఏర్పడింది, అందువల్ల నెగిటివ్ నెంబర్స్ వచ్చినాయి, 0 వచ్చింది. కౌంటింగ్ స్టార్ట్ అయింది, ఇలా స్టార్ట్ అయి ఉండొచ్చు 3 2 1. తర్వాత ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసేసా కాబట్టి టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఒక క్లాసిఫికేషన్ చెప్పచ్చు, ఒక స్టోరీ లాగా చెప్తాం. సో ఇది నంబర్ లైన్ అనమాట. మామూలుగా మనం స్టార్ట్ చేసేది 1 నుంచే కదా, ఎందుకంటే మనకి కౌంటింగ్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, 1 2 అని. 0 1 మనం స్టార్ట్ చేయం. ఇక్కడ ఒక బాబు ఉన్నాడు, వాడు ఒక బాస్కెట్ పట్టుకొని నడుస్తూ వెళ్తున్నాడు అనమాట. ఫస్ట్ వీడు 1 వేసుకున్నాడు, ఇది బాస్కెట్ అనుకోండి కాసేపటికి. ఫస్ట్ 1 వేసాడు, తర్వాత 2 వేసాడు, ఇట్లా వేసుకుంటూ వెళ్తున్నాడు. మొత్తం ఇక్కడ కనిపించినవి అన్నీ కౌంటింగ్ నెంబర్స్. ఓకే, ఏమేమి ఉంటాయి బాస్కెట్లు ఇప్పుడు 1 2 ఇంకా 1 3 4 5 6 7 8. మళ్ళీ వెళ్ళిపోయినాక ఏదో మర్చిపోయానే అనుకుంటే వెనక్కి వచ్చాడు అనమాట. వెనక్కి వచ్చి ఇక్కడ ఏదో చూశాడు, కొత్త నెంబర్ 0. ఇండియాకు వచ్చాడు. బేసిక్గా ఇండియాకు వచ్చేసి 0 మళ్ళీ బ్యాగ్లో వేసుకున్నాడు. సో ఫస్ట్ ఇది న్యాచురల్ నెంబర్ అయింది. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అన్నీ వేసాడు, మళ్ళీ హోల్ నెంబర్స్ అంటే 0 యాడ్ చేశాడు. అంటే ఈ హోల్ నెంబర్స్లో అన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి కదా, అంటే న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేస్తే హోల్ నెంబర్స్. సో ఈ హోల్ నెంబర్స్లోనే అన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, అంటే 0 1 2 3లో 1 2 3 అన్నీ ఉన్నాయి కదా. ఏం చెప్తున్నా అంటే 0 to infinity-లో 1 to infinity పట్టేసినాయి కదా ఆల్రెడీ, 0 ఒకటి కొత్తగా యాడ్ అయింది అంతే కదా. అంటే న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్, అంటే దీంట్లో హోల్ నెంబర్స్లో అన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. బట్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ నాట్ హోల్ నెంబర్స్, ఎందుకని న్యాచురల్ నెంబర్స్లో 0 లేదు. ఓకే, 0 వేసుకున్న తర్వాత బాస్కెట్లో నెక్స్ట్ వెనక్కి వెళ్ళాడు. వెనక్కి వెళ్ళి ఇంకేమైనా దొరుకుతాయా దొరకవా అన్నట్టు వెళ్తే ఇవి కూడా వేసుకున్నాడు, -1 -2 -3 -4. సో ఇప్పుడు కొత్తగా బాస్కెట్లోకి ఏమొచ్చినాయి, -1 -2 -3 ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే
హోల్ నెంబర్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఈ హోల్ నెంబర్స్తో పాటు వెనక్కి ఏం వేసాడు బాస్కెట్లో? నెగిటివ్ నెంబర్స్ వేసాడు. నెగిటివ్ నెంబర్స్ అన్నీ కలిస్తే ఇది మొత్తం ఇప్పుడు బాస్కెట్ ఏమైంది? ఇంటీజర్స్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ ఇంటీజర్స్లో ఏమేమి ఉన్నాయి? అన్ని హోల్ నెంబర్స్ ఉన్నాయి. 0, 1, 2, 3 ఆల్రెడీ బాస్కెట్లో ఉన్నాయి. అండ్ 1, 2, 3 ఆల్రెడీ అంటే న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, హోల్ నెంబర్స్ ఉన్నాయి, కొత్తగా నెగిటివ్ నెంబర్స్ చేరినాయి కాబట్టి ఇంటీజర్స్. సో న్యాచురల్ నెంబర్స్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఎందుకని? ఆల్రెడీ 0 ఉన్నప్పుడే కదా వీడు నెగిటివ్ నెంబర్స్ కూడా వేసాడు దాంట్లో కదా. ఇప్పుడు ఇంటీజర్స్లో ఏమేమి ఉన్నాయి? నెగిటివ్స్ ఉన్నాయి, న్యాచురల్ ఉన్నాయి, హోల్ ఉన్నాయి. అంటే న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఇన్ ఇంటీజర్స్, ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్, బట్ నాట్ ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అనమాట. ట్రూ ఆర్ ఫాల్స్కి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్, ట్రూ. ఎందుకంటే హోల్ నెంబర్స్లో 0తో పాటు అన్నీ ఉన్నాయి, న్యాచురల్ నెంబర్స్లో 1, 2, 3, 4 ఉన్నాయి. సో న్యాచురల్ నెంబర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. ఆల్ ఇంటీజర్స్ ఆర్ హోల్ నెంబర్స్, తప్పు. ఎందుకంటే -1, 2, 3లు హోల్ నెంబర్స్ అనే సెట్లో లేవు. ఇవన్నీ సెట్స్గా రాయొచ్చు. సెట్స్ అంటే న్యాచురల్ నెంబర్ ఈజ్ అ సెట్ ఆఫ్ 1, 2, 3 ఇన్ఫినిటీ. హోల్ నెంబర్స్ ఈజ్ అ సెట్ ఆఫ్ 0, 1, 2, 3 ఇన్ఫినిటీ. ఇంటీజర్స్ ఈజ్ అ సెట్ ఆఫ్ -infinity, -3, -2, -1, 0, 1, 2, 3 ఇన్ఫినిటీ. అది ఇప్పుడు ఇక్కడ చూడండి క్లియర్గా 1, 2, 3 అనేది హోల్ నెంబర్స్లో ఉన్నాయి. సో ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్, ట్రూ కదా. బట్ రివర్స్ చూడండి, ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ అంటే అది ట్రూ అవ్వదు. ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్లో ఈ 0 లేదు. బట్ 0 ఈజ్ ఏ హోల్ నెంబర్. సో ఇది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్, ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్, కరెక్టే కదా. ఇంటీజర్స్లో హోల్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఆల్ ఇంటీజర్స్ ఆర్ నాట్ హోల్ నెంబర్స్. ఎందుకని? ఈ స్పెసిఫిక్ ఇంటీజర్స్ ఏవి కానీ హోల్ నెంబర్స్లో లేవు. సో ఆల్ ఇంటీజర్స్ ఆర్ హోల్ నెంబర్స్ అనేది ఫాల్స్ అవుతుంది. బట్ ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్, ట్రూ అవుతుంది. అంటే ఈ హోల్ నెంబర్లు అన్నీ ఇంటీజర్లు ఇక్కడ ఉన్నాయి చూడండి. బట్ ఆల్ ఇంటీజర్స్, ఎందుకంటే ఈ కూడా ఉన్నాయి ఇంటీజర్స్లో, దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ హోల్ నెంబర్స్. సో ఇది ఫాల్స్ అవుతుంది, ఇది ట్రూ అవుతుంది. ఇప్పుడు ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్ అని అంట. ట్రూ ఆ ఫాల్సా? ట్రూవే. ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ పార్ట్ అంతా ఇక్కడ ఉంది. సో ఇది ట్రూ. నేను ఆల్ ఇంటీజర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ అంట. ఐ రాయొచ్చు, జెడ్ రాయొచ్చు, కన్వీనియంట్ బట్టి. ఆల్ ఇంటీజర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఇంటీజర్స్ అన్నీ న్యాచురల్ నెంబర్సా? కాదు కదా. ఎందుకని? 0తో పాటు నెగిటివ్ ఏ ఒక్కటి లేకపోయినా కండిషన్ ఫెయిల్ అయిపోతుంది, ప్రోగ్రామ్ లూప్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అయిపోతుంది. సో న్యాచురల్ నెంబర్స్లో నెగిటివ్ నెంబర్స్ లేవు కాబట్టి స్టేట్మెంట్ ఫాల్స్ అయిపోతుంది. ఎందుకంటే స్టేట్మెంట్ క్లియర్గా చదవాలి. ఆల్ ఇంటీజర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ అంటే అన్ని ఇంటీజర్స్ న్యాచురల్ నెంబర్సా? కాదు, కొన్నే న్యాచురల్ నెంబర్స్. సో ఆల్ అనేది తప్పు. ఇక్కడ సమ్ ఇస్తే కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే కొన్ని ఇంటీజర్స్ న్యాచురల్ నెంబర్సే కదా, కొన్ని ఇంటీజర్స్ న్యాచురల్ నెంబర్సే కదా. కొన్ని ఇంటీజర్స్ 0 కలిపితే హోల్ నెంబర్సే కదా. సమ్ ఇంటీజర్స్ ఆర్ హోల్ నెంబర్స్ అనేది ట్రూ. ఆల్ అంటే చెక్ చేయాలి మనం, సమ్ అంటే ఈజీగా రాసేయచ్చు. సమ్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్. సమ్ ఏంటి అసలు? ఆల్ ఆర్ ఇంటీజర్స్, బట్ సమ్ ఇచ్చినా కానీ కరెక్ట్. ఎందుకంటే కొన్ని ఇంటీజర్లే. అది ఇది ఫస్ట్ అనమాట. నెక్స్ట్ పేజ్. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఏంటి ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ కామ్యూటేటివ్ ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీస్లోకి వెళ్ళే ముందు ఇప్పుడు దాకా ఏం చెప్పామంటే న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి విచ్ ఆర్ 1 to infinity, ఇలా రాయొచ్చు. ఇది సెట్ యొక్క సింబల్. ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ అయ్యేం లేవు ప్రస్తుతానికి. హోల్ నెంబర్స్ 0 to infinity. ఇంటీజర్స్ న్యాచురల్ నెంబర్స్ ప్లస్ హోల్ నెంబర్స్ ప్లస్
నెగటివ్ న్యాచురల్ నంబర్స్. నెక్స్ట్ రేషనల్స్ చూసాం. రేషనల్ గురించి ఒక్క నిమిషం చెప్తా చూడండి. రేషనల్స్ అంటే ఏంటంటే ఇందాక ఆల్రెడీ చెప్పాం కానీ దీంతో కనెక్ట్ చేసి చెప్పలా. ఇక్కడ రేషనల్స్ వచ్చేసి మనం ఇంటీజర్నైనా రేషనల్ నెంబర్ లాగా రాయొచ్చు, హోల్ నెంబర్ని కూడా రేషనల్ నెంబర్ లాగా రాయొచ్చు, న్యాచురల్ నెంబర్ని కూడా రేషనల్ నెంబర్ లాగా రాయొచ్చు. ఎలాగా? ఇంటీజర్ ఉంది సపోజ్ 3. ఇప్పుడు ఇంటీజర్ని నువ్వు రేషనల్ నెంబర్ రాస్తే ఈ ఆటోమేటిక్గా రాసేయచ్చు, బికాస్ న్యాచురల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్ ఆర్ ఆటోమేటికలీ ఇంటీజర్స్. చెప్పాం కదా ఇందాక, ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్, ట్రూ. ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్, ట్రూ. ఇప్పుడు ప్రాపర్టీస్ అనేవి ఇంటీజర్స్కి ప్రూవ్ అయినాయి అనుకోండి, న్యాచురల్ నెంబర్స్కి హోల్ నెంబర్స్కి ప్రత్యేకంగా చెక్ చేయాల్సిన అవసరం లేదు. చెక్ చేసినా కరెక్టే వస్తాయి, కానీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఇఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్, దెన్ ద ప్రాపర్టీస్ అప్లైడ్ ఫర్ ఇంటీజర్స్ ఆర్ ఆటోమేటికల్లీ అప్లైడ్ ఫర్ న్యాచురల్ నెంబర్స్ కదా. అంటే ఇంటీజర్స్కి ఏవైతే ప్రాపర్టీస్ అప్లై అవుతాయో అవి ఆటోమేటిక్గా రెండింటికి అప్లై అయిపోతుంది. ఎందుకంటే ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్ అనేది ట్రూ, ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్ అనేది ట్రూ. సో ఆల్ ప్రాపర్టీస్ అప్లైడ్ టు న్యాచురల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్ ఆర్ అప్లైడ్ టు ఇంటీజర్స్ అండ్ వైస్ వర్సా. అర్థమైందని అనుకుంటున్నా. సో ఇప్పుడు 3 అనేది ఒక ఇంటీజర్, దాన్ని రేషనల్లా రాయొచ్చా? రాయొచ్చు. బై 1. 10/3 అనేది రేషనల్ నెంబరే, కానీ వీటిలో ఏం ఉండదు 10/3. ఎందుకని? దీని ఆన్సర్ ఏంటంటే 3.33 ఎక్సెట్రా ఎక్సెట్రా ఇన్ఫినిటీ. బట్ మనం ఏం చెప్తున్నాం అంటే ప్రతి నెంబర్ని, న్యాచురల్ నెంబర్ అయినా సరే, హోల్ నెంబర్ అయినా సరే, ఇంటీజర్ అయినా సరే రేషనల్ ఫామ్లోకి రాయొచ్చు. సో బట్ ఆల్ రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ దీస్ క్యాండిడేట్స్ అనమాట. ఎందుకని? రేషనల్ నెంబర్స్లో ఎక్స్క్లూజివ్గా డెసిమల్స్ ఉంటాయి. ఏంటి రేషనల్ నెంబర్స్? 2 టైప్స్ చెప్పాం కదా, టర్మినేటింగ్ ఒకటి, రిపీటింగ్ ఒకటి. సో ఈ రెండు అనేవి వీటి కేటగిరీలో ఉండవు, బట్ ఇందులో ఉండే నంబర్ శేషాలన్నీ రేషనల్స్లో ఉంటాయి. బట్ రేషనల్స్లో ఉండేవి న్యాచురల్ నెంబర్స్లో కానీ, హోల్ నెంబర్స్లో కానీ, ఇంటీజర్స్లో కానీ ఉండవు. సో ఆల్ రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ న్యాచురల్ నెంబర్స్, ఆల్ రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ హోల్ నెంబర్స్. అది all rational numbers are not these candidates, but all of these candidates are rational numbers. సో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ నెంబర్స్ వచ్చినాయి? ఇప్పుడు 5 టైప్స్ ఆఫ్ నెంబర్స్ వచ్చినాయి. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, అంతే 4 టైప్స్ ఆఫ్ నెంబర్స్ వచ్చినాయి. సో ఇవేంటంటే సెట్ ఆఫ్ 1 to infinity, ఇదేంటంటే సెట్ ఆఫ్ 0 to infinity, ఇవేంటంటే సెట్ ఆఫ్ -infinity to infinity, ఎక్స్క్లూడింగ్ డెసిమల్స్, మైనస్ డెసిమల్స్ ఆర్ ఫ్రాక్షన్స్ అనొచ్చు. ఇదేంటంటే -infinity to infinity బట్ ఇంక్లూడింగ్ డెసిమల్స్. ఏ డెసిమల్స్? అవి కూడా మనం 3 కండిషన్స్ చెప్పామే, వీటిని సాటిస్ఫై చేసే డెసిమల్సే. p/q q0 p, q belongs to integers. ఇవి. సో ఒకానొక టైంలో ఏమై ఉండొచ్చు అంటే ఒక టైల్ చేసే వ్యక్తి ఇది డిస్కవర్ చేసి ఉండొచ్చు. ఏమని? ఇన్ని నెంబర్స్ ఉన్నాయి మనం వాడుతున్నాము, కానీ నేను ఈ మెజర్మెంట్స్తో ఉన్న ఒక టైల్ తీసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నేను మెజర్ చేస్తుంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న నెంబర్స్ వీటిల్లో కూడా ఈ నెంబర్ వచ్చేది లేదు. సపోజ్ ఎగ్జాంపుల్ పైథాగరన్ థీరం తెలుసు కదా మనకి, ఏంటది?
లాంగర్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు షార్టర్ సైడ్ స్క్వేర్ యొక్క సమ్ కదా. ఇప్పుడు ఇది లాంగర్ సైడ్, ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి, 2 ట్రయాంగిల్స్ వస్తాయి. సపోజ్ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, ఇది దీని మెజర్మెంట్ 1, దీని మెజర్మెంట్ 1, ఇది తెలియదు మనకి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అసలు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అనేది రావాలంటే దీని అర్థం ఏంటి? దేన్నైనా ఒక నెంబర్ని నువ్వు స్క్వేర్ చేస్తే 2 రావాలి. 2 కంటే తక్కువ ఏంటి? ఇప్పుడు 1 ఉంది, 1ను నువ్వు స్క్వేర్ చేస్తే 1 వస్తుంది, కాబట్టి 2 రాదు. అలాగే ఒక పర్టికులర్ నెంబర్ని నువ్వు స్క్వేర్ చేస్తే 2 రావాలి. ఏంటి ఆ పర్టికులర్ నెంబరు మనకు ప్రస్తుతానికి తెలియదు. సో వి లేబుల్ ఇట్ √2. తర్వాత ఎక్స్పెరిమెంట్ అంటే క్యాలిక్యులేటర్లు వచ్చినాక చేసింది ఏంటంటే 1.414 వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. వీటిని ఇర్రేషనల్ అంటారు, ఇర్రేషనల్. అండ్ ఇంకోటి ఏమై ఉండొచ్చు అంటే, సర్కిల్ ఉంది కదా, మీరు ఏ సర్కిల్ తీసుకున్నా కానీ దాని సర్కంఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇది సర్కిల్ అనుకోండి, ఎల్లోది ఒక తాడు అనుకోండి, ఈ స్ట్రైట్గా ఉన్న తాడుని నేను సర్కిల్ చేశాను అంటే ఈ స్ట్రైట్గా ఉన్నది 10 మీటర్స్ అయితే 10 మీటర్స్ని నేను సర్కిల్ చేసినట్టు కదా. దీన్నే సర్కంఫరెన్స్ అంటారు. ద లెంత్ ఆఫ్ ద థ్రెడ్ యూజ్డ్ ఈజ్ కాల్డ్ సర్కంఫరెన్స్. అదే ట్రయాంగిల్కి అనుకోండి, నేను ఇదే దాన్ని ట్రయాంగిల్ చేస్తే దీన్ని పెరిమీటర్ అంటారు. ఎందుకంటే దీన్ని విరిచేసి ఇక్కడ విరిచేస్తే ఇలా స్ట్రైట్ లైన్ వస్తుంది కదా. ట్రయాంగిల్ని ఒక పార్ట్ దగ్గర పీకేస్తే స్ట్రైట్ లైన్ వస్తుంది కదా. సో ఈ స్ట్రైట్ లైన్ లెంత్ ఎంతో ఈ దాన్ని వాడే కదా నువ్వు ట్రయాంగిల్ కానీ సర్కిల్ కానీ చేసింది. సో దాన్ని ట్రయాంగిల్ టర్మ్స్లో వచ్చేసి పెరిమీటర్ అంటారు, సర్కిల్ టర్మ్స్లో వచ్చేసి సర్కంఫరెన్స్ అంటారు. సో ఎనీ సర్కిల్ తీసుకుంటే ఆ సర్కంఫరెన్స్ అండ్ డయామీటర్ ఉంటుంది కదా, దాని రేషియో వచ్చేసి మీకు పై వస్తుంది. పై అంటే ఏంటంటే 3.14156. ఇంక ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట. కానీ రేషనల్కి దీనికి తేడా ఏంటి? రేషనల్ ఏమో ఐదర్ టర్మినేటింగ్ అయినా అవ్వాలి, లేకపోతే ఓన్లీ రిపీటింగ్ అయినా అవ్వాలి. కానీ ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ వచ్చేసి నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్. అంటే టర్మినేట్ అవ్వదు, ఎండింగ్ ఉండదు, అండ్ రిపీట్ కూడా అవ్వదు. అలాంటి నెంబర్స్ వచ్చేసి ఇర్రేషనల్. ఎందుకంటే వాటి నేచర్ని మనం కనుక్కోలేం. అంటే ఇది ఎక్కడ ఆగిద్ది, ఇది రేషనల్ అంటే దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటి? 3.1415 అంటే ఇది ఇంకా ఆగదు. సో పై అనే నెంబర్ ఇంకా ఆగదు. అంటే వీటికి హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయి, కానీ డెసిమల్ తర్వాత ఇది ఆగదనమాట. కానీ ఈ పై అనేది ఎక్కడెక్కడ ఉంటుంది? దీని వాల్యూ 3.14156 కదా, 3.1 కదా. ఇప్పుడు నెంబర్ లైన్ అయితే 3.2 అనుకోండి, మధ్యలో 3.1 ఉంటుంది, 3.14 ఇక్కడే ఉంటుంది పై వాల్యూ, దీనికి మించి వెళ్ళదు. ఇక్కడ ఈ మధ్యలోనే ఉంటుంది. 3.2 దాకా అయితే వెళ్ళదు, 3.5 దాకా కూడా వెళ్ళదు, అంటే 3.15 దాకా కూడా వెళ్ళదు, 3.14 ఇంకా దీని చుట్టూరే ఉంటుంది అనమాట వాల్యూ. నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయొచ్చు, కానీ ఎక్కడ ఆగదనమాట. అది నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ అండ్ కాంట్ బి రిటన్ యాజ్ ఫ్రాక్షన్స్. అది దీని ప్రాపర్టీ. ఇప్పుడు ఎక్కడ ఆగుతుందో తెలిస్తే, సపోజ్ 3.1 అనేది ఇక్కడ ఆగిపోతుంది కాబట్టి మనం దీన్ని 31/10 రాయొచ్చు. ఎందుకని 31/10 అంటే డెసిమల్ పాయింట్ ఒకటి వచ్చింది కాబట్టి 3.1 ఆర్ 3.12 అని తెలిస్తే మనకి దీన్ని 312/100 రాయొచ్చు. కానీ ఇది ఎక్కడ ఆగుతుందో తెలియకపోతే ఎన్ని జీరోలు పెట్టాలో డినామినేటర్లో మనకు తెలియదు అనమాట. సో ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ అండ్ కాంట్ బి రిటన్ యాజ్ ఫ్రాక్షన్స్. టెస్ట్, నెక్స్ట్ టెస్ట్. ఇప్పుడు ఈ నంబర్స్ ఏవైతే మనం రాశానో అవి ఇర్రేషనల్, రేషనల్ అనేది మనం కనిపెట్టాలి. కనిపిస్తున్నాయా? ఫస్ట్ నెగిటివ్ √25. √25 అంటే అర్థం ఏంటి? రూట్లో ఎప్పుడు పాజిటివ్ వాల్యూసే తీసుకుంటుంది కాబట్టి -5 ఉండదు. దేన్ని నువ్వు మల్టిప్లై చేస్తే 2 సార్లు 25 వస్తుంది, ఫైనే కదా. -5 కూడా ఆన్సర్ ఉంటుంది, కానీ స్క్వేర్ రూట్లో ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ యాక్సెప్టెడ్.
సో దీని ఆన్సర్ వచ్చేసి 5. ఇప్పుడు 5 అనేది రేషనలా ఇర్రేషనలా? రేషనల్. ఎందుకని? దీన్ని 5/1గా రాయొచ్చు. 5 అనేది P, 1 అనేది Q. సో P/Q ఫామ్, Q not equal to 0. P and Q are integers. సో రేషనల్. నెక్స్ట్ 33/9 డైరెక్ట్గా తెలిసిపోతుంది కదా. P/Q ఫామ్. ఇంకా దీన్ని సింప్లిఫై చేయొచ్చు. 3 11s are 3 3s are 11/3. P/Q ఫామ్ అంటే ఫ్రాక్షన్గా మనం రాయగలిగాము అంటే అది ఇర్రేషనల్ కాదు. ఫ్రాక్షన్గా మనం రాయగలిగాము అంటే అది రేషనల్, ఇంకా అంతే. ఇప్పుడు నేను √2/3 రాస్తే ఇది ఫ్రాక్షన్ కాదు. ఇప్పుడు √2 అనేది 1.414 బ్లా బ్లా బ్లా. దీన్ని నేను 3తో డివైడ్ చేసిన డెసిమల్ ఆగదు కదా. ఇది కూడా ఇర్రేషనల్. ఫ్రాక్షన్గా రాసినంత మాత్రాన ప్రతిదీ రేషనల్ కాదు. ఫ్రాక్షన్లో నీకు ఇర్రేషనల్ నెంబర్ కనిపించిందంటే దిస్ మేక్స్ ద హోల్ థింగ్ యాజ్ ఇర్రేషనల్. అంటే దీని అర్థం ఎలా అర్థం చేసుకోవాలంటే 1/3 ఇంటూ √2. ఇది √2/3 డైరెక్ట్గా రాలా, 1/3ని √2కి మల్టిప్లై చేసాం, అలా వచ్చింది. నెక్స్ట్ √11. √11 అనేది రేషనలా ఇర్రేషనలా? దీన్ని ఫ్రాక్షన్ ఫామ్లోకి మనం రాయలేము, డైరెక్ట్గా తెలిసిపోతుంది. సో దే నెంబర్ని నువ్వు 2 సార్లు మల్టిప్లై చేస్తే 11 వస్తుంది. ఏ నెంబర్ని నువ్వు 2 సార్లు మల్టిప్లై చేస్తే 11 వస్తుంది. x² = 11. ఎక్స్ అనేది మనకి టర్మినేటింగ్ డెసిమల్ రాదు, ఎందుకంటే 11 అనేది ప్రైమ్ నెంబర్. సో ఏ 2 నెంబర్లు నువ్వు మల్టిప్లై చేసినా 11 రాదు. సో దిస్ ఈజ్ ఇర్రేషనల్. దీన్ని ఒక నెంబర్ అని మనం చెప్పలేము. ఎక్కడ ఉండొచ్చు ఇర్రేషనల్? 3² 9, 4² 16 కదా. ఎక్కడో దీని మధ్యలోనే ఉండొచ్చు. ఆన్సర్ 3 పాయింట్ సంథింగే ఉండొచ్చు. అదే √11. ఇప్పుడు ఇది ఉంది 0. ఇదేంటి టర్మినేట్ అవ్వట్లే, ఇక్కడ చుక్కలు ఉన్నాయి కదా, దీన్ని ఎలిప్సిస్ అంటారు. ఈ చుక్కలు ఎక్సెట్రా సో ఆన్ అంటాం కదా, వీటిని ఎలిప్సిస్ అంటారు. దీని ప్రాపర్టీ ఏంటి? 0.30, 330, 330, 430. అంటే ఇది రిపీట్ అవ్వట్లా, రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. 3030 అలా రిపీట్ అవ్వట్లా. ఇది 30, ఇది 330, 3330, 33,330 రిపీట్ అవ్వట్లే. ఇది నాన్ టర్మినేటింగ్, ఎందుకంటే చుక్కలు బట్టి చెప్పొచ్చు. నాన్ రిపీటింగ్, ఎందుకంటే రిపీట్ అవ్వట్లా. సో దిస్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్స్. సో ఎనీ నెంబర్ ఈజ్ ఐదర్ రేషనల్ అంటే Q ఆర్ ఇర్రేషనల్ అంటే Q కాంప్లిమెంట్. Q కాంప్లిమెంట్ అంటే రేషనల్ కానిది అని అర్థం. సో ఇప్పుడు మనకి ఇవి తెలుసు కదా, రేషనల్ ఒక నెంబర్స్, ఇర్రేషనల్ ఒక నెంబర్స్. కానీ ఈ రెండింటిని మనం వేరువేరుగా ఎక్స్ప్లెయిన్ చేసాం. కానీ ఈ రెండింటిని మనం రియల్ నెంబర్ మీద అంటే నెంబర్ లైన్ మీద పెట్టగలం. 3.14 పై వాల్యూ ఉంది, ఇది 0, ఇది 3, ఇది 4. పై ఎక్కడో ఇక్కడ ఉంటుందని మనం చెప్పగలం. కాబట్టి పై అనేది రియల్ నెంబర్ లైన్ మీద ఉంటుంది. అది రియల్ ఒక నంబరే, అది నిజమైన ఒక నంబరే, కాబట్టి అది మనం తీసేయడానికి లేదు. సో ఈ 2 నంబర్స్, టైప్స్ ఆఫ్ నంబర్స్ వచ్చేసి రియల్ నంబర్స్ అనమాట. రేషనల్ ప్లస్ ఇర్రేషనల్ ఆర్ రియల్. ఇప్పుడు రేషనల్ అనటంతో నేనేమంటున్నాను? రేషనల్ ఒకటే కాదు, ఇంటీజర్స్, న్యాచురల్, హోల్. రేషనల్ నెంబర్స్ అని అనటంతోనే నేను ఇవన్నీ ఆటోమేటిక్గా చెప్పేశాను అనమాట. ఎందుకని? ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. ఎందుకంటే అన్ని ఇంటీజర్స్కి డినామినేటర్ 1 పెడితే రేషనల్ అయిపోద్ది, ఫ్రాక్షన్ అయిపోద్ది. సో ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. ఆల్ నేచురల్ నెంబర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. ఆల్ నేచురల్ నెంబర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. ఎందుకని? సేమ్ నేచురల్ నెంబర్ 3 తీసుకుంటే దానికి బై 1 పెడితే రేషనలే కదా. ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. ఇందాక చెప్పాను. ఇప్పుడు మీకు ఇంటీజర్స్కి ప్రూవ్ చేస్తే నేచురల్ నెంబర్స్కి, హోల్కి ప్రూవ్ చేయని అవసరం లేదు. ఎందుకంటే ఆల్ దీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఇంటీజర్స్, ఆల్ దీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ రేషనల్ నెంబర్స్. అది ఇప్పుడు ఆల్ రేషనల్ నెంబర్స్ ఆర్ రియల్ నెంబర్స్ అంటే
ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పవసలు ఆల్ ఇంటీజర్స్ ఆర్ రియల్ అని, ఆల్ న్యాచురల్స్ ఆర్ రియల్ అని, అది ఆటోమేటిక్గా ఆ మీనింగ్ ఇన్ఫర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు రియల్ నెంబర్స్లో ఏమేమి ఉంటాయి? ఫ్రాక్షన్స్ ఉంటాయి, డెసిమల్స్ ఉంటాయి. ఫ్రాక్షన్స్ అంటే 3 ఫ్రాక్షనా? కాదనకూడదు, 3/1 ఫ్రాక్షన్ ఇది. డెసిమల్స్ ఉంటాయి 3.3, 3.4. డెసిమల్స్లో 2 టైప్స్, టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్. ఇర్రేషనల్స్ అంటే నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్. అది నంబర్ లైన్ ఇలా రాయొచ్చు, 0, ఇటు పాజిటివ్ నెంబర్ లైన్, ఇటు నెగిటివ్ నెంబర్ లైన్. పాజిటివ్ రియల్స్, నెగిటివ్ రియల్స్. ఇప్పుడు రియల్ అని ఎందుకు అంటున్నామంటే రియల్ కానిది ఏదో ఉంది అని అర్థం. మనం ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్ని రియల్ అంటున్నామంటే, నిజము అంటున్నామంటే, నిజము కానిది, నిజం కాకపోయినది అంటే మనం చూడలేము కళ్ళతో. అంటే ఇప్పుడు x² = -1 ఇలా రాశాను నేను ఒక స్టేట్మెంట్. మ్యాథమెటికల్గా కరెక్టే, కానీ ఒక మనిషి చూస్తే దీన్ని ఎలా అర్థం చేసుకోగలడు? ఏ నెంబర్నైనా స్క్వేర్ చేస్తే పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు +3 స్క్వేర్ చేస్తే +9 వస్తుంది. ఏదైనా నెగిటివ్ నెంబర్ని నువ్వు స్క్వేర్ చేస్తే -3 × -3, 3 3 is 9, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కదా. ఏ నెగిటివ్ నెంబర్ని నువ్వు స్క్వేర్ చేసినా కానీ పాజిటివ్ ఆన్సరే వస్తుంది. నువ్వు ఏ నెంబర్ని స్క్వేర్ చేసినా కానీ పాజిటివ్ ఆన్సరే వస్తున్నప్పుడు ఒక నెంబర్ని నువ్వు స్క్వేర్ చేస్తుంటే నెగిటివ్ ఆన్సర్ వస్తుందా? రియల్ నెంబర్స్లో అయితే రాదు. అందుకే వాటికి డిఫరెంట్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ ఇమాజినరీ నెంబర్స్. అంటే దీన్ని ఏం రాశారు? మనం న్యాచురల్గా చేసేదాన్ని స్క్వేర్ నడు పంపిస్తే రూట్ ఆఫ్ -1. దీనికి ఒక స్పెషల్ నేమ్ ఉంటుంది, కాంప్లెక్స్ నెంబర్, దీన్ని అయోటా అంటారు. అదంతా వేరే బిజినెస్. సో ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే రియల్ నెంబర్స్ అంటే మనం చూడగలిగేవి, మనం కాంప్రహెండ్ చేసుకోగలిగేవి, మనం నెంబర్ లైన్ మీద పెట్టగలిగాయి. ఇప్పుడు రూట్ ఆఫ్ -1 అంటే మనం అసలు అర్థం చేసుకోవడానికి అవ్వదు. ఎందుకని? ఏ నెంబర్ని నువ్వు స్క్వేర్ చేసినా పాజిటివ్ వాల్యూ వస్తుంది, ఏ డెసిమల్ని నువ్వు స్క్వేర్ చేసినా పాజిటివ్ డెసిమల్ వస్తుంది. కానీ అంటే ఇక్కడ మనం నెంబర్ లైన్లో పెట్టచ్చు, కానీ నెగటివ్ నెంబర్ అనేది రాదు. సో ఇవి మనం కాంప్రహెండ్ చేయలేము, ఎందుకంటే మన మైండ్ మ్యాథ్స్ అనే లాజిక్ దీన్ని యాక్సెప్ట్ చేయదు. అంటే ప్రస్తుతం అంటే వీటిది రియల్ నెంబర్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే -1 రాదు. ఈ లాజిక్ అనేది వర్క్ అవ్వదు. సో వాటికి వెళ్ళాలంటే న్యూ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, అవి కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు. అవి మనకి ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం బేసిక్సే నేర్చుకునేది. టెస్ట్, వేర్ డూ దే లై అంటే ఇది ఎక్కడ ఉంటాయి రియల్ నెంబర్ లైన్లో? -10/3 ఎక్కడ ఉండొచ్చు అంటే -10/3 అంటే డివిజన్ చేసేయటం వెంటనే. -10/3 అంటే మైనస్ తీసేస్తే 3.3333 అంటే -3.333 అంటే ఇక్కడ 3 ఉండొచ్చు, ఇక్కడ 4 ఉండొచ్చు. -3 -4 -3.33 ఇటు ఉండదు, ఇటు 1 2 3 తర్వాతే ఉంటుంది. -3.33 ఇక్కడ సమ్వేర్ ఉండొచ్చు, ఇక్కడ ఉంటుంది నెంబర్ లైన్లో. ఇదేంటి? √5 అంటే 2.2 సంథింగ్. ఎలా తెలుసు అంటే 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, ఎక్కడో ఈ మధ్యలో నెంబరే కదా. 2 కాదు 3 కాదంటే 2 పాయింట్ సంథింగే కదా. 5 అంటే 4 9 మధ్యలోనే కదండి. అది 9కి దగ్గరలో అంటే ఉండదు, ఎందుకంటే 4 తర్వాత ఇమీడియట్ నెంబర్ కాబట్టి దీని ఇమీడియట్ నెంబర్ స్క్వేరే అయ్యి ఉండొచ్చు, 2.2 సంథింగ్. అప్రాక్సిమేషన్ వేసుకొని రాసేటివి నెంబర్ లైన్ మీద చెప్పమన్నప్పుడు 1 ఇది 2 ఇది. సో 2 పాయింట్ సంథింగ్ అంటే ఇక్కడ ఉండొచ్చు √5. నెక్స్ట్ -√289 ఇది చూడగానే ఇర్రేషనలే కదా. ఇది కాదు, ఎందుకంటే √289 అంటే మీకు 17 -17 × 17 289. 17 7s 119, 17 1 17 11 28, 289. √289 అంటే 17, -9 ఉంది కాబట్టి మైనస్ అంటే ఇక్కడెక్కడో ఉంటుంది -17. ఇదేంటి -6π అంటే 3 పాయింట్ సంథింగ్. -6 × 3 పాయింట్ సంథింగ్ అంటే 18 -18 పాయింట్ సంథింగ్ కదా. సో -17 కంటే ఇక్కడ -18 పాయింట్ సంథింగ్, ఇక్కడ ఉంటుంది -6π. అది
దేర్ ఫోర్ 5 సెట్స్ ఆఫ్ నంబర్స్ ఇప్పుడు దాకా మనం చూసాం. న్యాచురల్స్, హోల్, ఇంటీజర్స్, రేషనల్, ఇర్రేషనల్, వీటన్నిటిని కలిపితే రియల్ అంటారు. అంటే ఇప్పుడు స్టేట్మెంట్ గేమ్ ఆడదాం, ఓకేనా. ఫస్ట్ ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. ట్రూ ఆర్ ఫాల్సా? 1 2 3 4 5 ఆల్ 1 2 3 4 5 ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ 0 1 2 3 4 5. ట్రూవా కాదా? ట్రూవే కదా. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5, హోల్ నెంబర్స్ అంటే 0 1 2 3 4 5. ఆల్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఆల్ 1 2 3 4 5 ఆర్ ఇన్ 0 1 2 3 4 5. 0 1 2 3 4 5లో 1 2 3 4 5 ఉన్నాయి కదా. సో దిస్ ఈజ్ ట్రూ. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్. ట్రూ ఆర్ ఫాల్సా? అంటే ఆల్ 1 2 3 4 5 ఆర్ ఇన్ -3 -2 -1 0 1 2 3 4 5. అవునా కాదా? ఆల్ 1 2 3 4 5 ఆర్ ఇన్ -3 -2 -1 0. తర్వాత ఏమొస్తుంది? ఇంటీజర్స్లో 1 2 3 4 5. అంటే ఇవన్నీ కూడా ఇంటీజర్స్లో ఉన్నాయి. సో దిస్ ఈజ్ ట్రూ. ఇప్పుడు ఇది నేను స్టేట్మెంట్ రివర్స్ రాశాను అనుకోండి, ఆల్ ఇంటీజర్స్ ఆర్ న్యాచురల్స్ అనుకోండి సపోజ్. అంటే అన్ని ఇంటీజర్లు అన్నీ న్యాచురల్సా? అంటే ఇంటీజర్స్లో మైనస్లు కూడా ఉన్నాయి కదా, అవి న్యాచురల్స్ కాదు కదా. ఇప్పుడు ఆల్ అనే పదం వాడినప్పుడు అన్నీ చెక్ చేయాలి కదా. సో ఒకటి తప్పైనా కానీ స్టేట్మెంట్ అంతా ఫాల్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. అంటే ఆల్ 0 1 2 3 4 5 ఆర్ ఇన్ 1 2 3 4 5. అక్కడ 0 ఉంది, ఇక్కడ 0 లేదు కదా. అంటే అన్ని హోల్ నెంబర్స్ న్యాచురల్స్ కాదు. ఎందుకని? ఇక్కడ 0 ఉంది, 0 న్యాచురల్ కాదు. సో ఫాల్స్. అంటే నెక్స్ట్ ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్. అన్ని ఇంటీజర్స్కి డినామినేటర్ 1 పెడితే రేషనల్ అయిపోతుందని మనం ఇందాక చూసాం కదా. సో ట్రూ. లేకపోతే దీన్ని రివర్స్ చేస్తే ఆల్ రేషనల్స్ ఆర్ ఇంటీజర్స్. కాదు. ఎందుకని? రేషనల్స్లో రిపీటింగ్ డెసిమల్స్ ఉంటాయి. రేషనల్స్లో ఇంటీజర్స్ కానీ ఉంటాయి. సో ఆల్ రేషనల్స్ ఆర్ నాట్ ఇంటీజర్స్, బట్ ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్. ఇప్పుడు రేషనల్స్కి ఇర్రేషనల్స్కి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు ఆల్ రేషనల్స్ ఆర్ ఇర్రేషనల్ అంటే తప్పు, ఆల్ ఇర్రేషనల్స్ ఆర్ రేషనల్ అన్నా తప్పే. ఎందుకని? అసలు వీటికి ఇందులో లేనివే ఇందులో ఉన్నాయి, ఇందులో ఉన్నాయి ఇందులో లేవు కదా. సో రేషనల్స్కి ఇర్రేషనల్స్కి అసలు సంబంధం లేదు. కానీ రెండు కలిపితే రియలే. మళ్ళీ రియల్ నెంబర్ లైన్ మీద పెట్టచ్చు కాబట్టి రెండు కలిపితే రియలే. అది విషయం. రేషనల్స్, రియల్, ఇంటీజర్స్, హోల్ నెంబర్స్ ఇవన్నీ చూసేసాం. జూమ్ అవుట్ అవ్వదు. ఓకే. సో ఈ సమ్ ఒకటి చేద్దాం. ఓకే. ఇప్పుడు √36 అనేది ఎన్ని కాలమ్స్ని టిక్ చేస్తుంది? రివర్స్లో వస్తే ఇది ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు రేషనల్ ప్రూవ్ అయింది అనుకో, వీటన్నిటికీ నేను టిక్ కొట్టేయచ్చు. ఇప్పుడు 3 ఇచ్చాడు, ఇది చేద్దాం. -6 ఇచ్చాడు. ఇప్పుడు నేను రేషనల్ని ప్రూవ్ చేశాను అనుకో, అది ఇంటీజర్ అయిపోద్ది ఆటోమేటిక్గా. బట్ ఇంటీజర్ అని ప్రూవ్ చేసినంత మాత్రాన హోల్ నెంబర్ అవ్వదు. సో ఎట్లయినా వెళ్ళచ్చు. √36 అంటే దీని మీనింగ్ 6 అంతే కదా, 6. ఎందుకంటే దీంట్లో నెగిటివ్ వాల్యూస్ని తీసుకోదు. సో 6 ఆన్సర్. ఇప్పుడు 6 అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉంది, హోల్ నెంబర్స్లో ఉంది, ఇంటీజర్స్లో ఉంది, రేషనల్ నెంబర్స్లో ఉంది. కానీ ఇర్రేషనల్లో లేదు. ఇర్రేషనల్ అంటే డెఫినేషన్ ఏంటి అసలు? నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ ఫ్రాక్షన్స్గా రాయలేము. ఫ్రాక్షన్గా రాసాము అంటే ఇర్రేషనల్ కాదు, ఫ్రాక్షన్గా రాసాము అంటే రేషనల్. ఫ్రాక్షన్ కాబట్టి ఇర్రేషనల్, అదే ఇంటీజర్ కాదు. ఫ్రాక్షన్ కాబట్టి హోల్ నెంబర్ కాదు, ఫ్రాక్షన్ కాబట్టి న్యాచురల్ కూడా కాదు. వీటిలన్నిటిలో లేనివి రేషనల్లో ఉన్నాయి.
√73. అసలు 73 అనేది ప్రైమ్ నెంబర్. 2 నెంబర్లు మల్టిప్లై చేస్తే ప్రైమ్ నెంబర్ అసలు రాదు కదా. ప్రైమ్ నెంబర్ అంటేనే వాటికి ఏం మల్టిపుల్స్ ఉండవు, 1 and 73 తప్ప, అంటే 1 and itself తప్ప వాటికి ఏం మల్టిపుల్స్ ఉండవు. సో దిస్ డస్ నాట్ బిలాంగ్ టు న్యాచురల్ ఆర్ హోల్ నెంబర్ ఆర్ ఇంటీజర్ ఆర్ రేషనల్, ఇట్స్ ఓన్లీ ఇర్రేషనల్. -6 అనేది ఇంటీజర్, ఎందుకంటే నెగిటివ్ నెంబర్. న్యాచురల్ కాదు, హోల్ కాదు, ఎందుకంటే న్యాచురల్స్ అంటే 1 to infinity, హోల్ అంటే 0 to infinity. నెగిటివ్ నెంబర్స్ ఒకటే -∞ to infinity వితౌట్ డెసిమల్స్. ఇంటీజర్స్ అంటే -∞ to infinity వితౌట్ డెసిమల్స్, మైనస్ డెసిమల్స్. సో రేషనలా, దీని డినామినేటర్ 1 పెడితే రేషనల్ అయిపోద్ది. ఇర్రేషనలా కాదు. ఇప్పుడు ఇది ఒక నెంబర్ ఉంది 3.21211, ఇది 3.21 211 211 241. ఇది రిపీట్ అవ్వట్లా, టెర్మినేట్ కూడా అవ్వట్లా. డాట్స్ ఎలిప్సిస్ పెట్టాం కాబట్టి టెర్మినేట్ కూడా అవ్వట్లా. నాన్ రిపీటింగ్, నాన్ టెర్మినేట్ అంటే రిపీట్ అవ్వట్లా, టెర్మినేట్ అవ్వట్లా. సో పర్ఫెక్ట్గా డెఫినేషన్ ఆఫ్ ఇర్రేషనల్. ఇప్పుడు ఇర్రేషనల్ అయినప్పుడు అసలు వీటితో సంబంధమే ఉండదు, అది విషయం. ఇది మనం నేర్చుకుంది. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. ఎపిసోడ్ 3 అంటే వీడియోలోనే సెక్షన్ 3 ఆర్డర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. ఒక్క నిమిషం. ఆర్డర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్, క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఆర్డర్ ఏంటి? పారాంథసిస్ ఆర్ గ్రూపింగ్ సింబల్స్. నెక్స్ట్ ఎక్స్పోనెంట్స్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ సేమ్ ప్రయారిటీ. చాలామందికి తెలియకపోవచ్చు కానీ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ సేమ్ ప్రయారిటీ. ఎక్కడ తెలిసిద్ది అంటే ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, కంప్యూటర్ చేసేటప్పుడు తెలిసిద్ది అనమాట. ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు జావా కానీ C++ కానీ చేసేటప్పుడు మల్టిప్లికేషన్ అండ్ డివిజన్కి సేమ్ ప్రయారిటీ ఇస్తారు. మ్యాథ్స్లో కూడా అంతే పని చేస్తుంది, కానీ రిస్క్ ఎందుకని స్కూల్స్లో చెప్పరు అనమాట. ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ కూడా అంతే సేమ్ ప్రయారిటీ. ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఇక్కడ 3.2 అంటే 3.2 కాదు, 3 into 2. ఓకే, ఇంటూ రాస్తే మళ్ళీ ఎక్స్ రాస్తే కన్ఫ్యూజ్ అవుతుందని 3x + 2 అన్నప్పుడు ఇది ఇంటూ అనుకోకూడదని డాట్ పెడతాం. ఇప్పుడు దీంట్లో ఆర్డర్ రాద్దాం. 3 into 2 whole square - 4 of 6 + 2. గ్రూపింగ్ సింబల్స్ ఇక్కడ రాసాం కదా ఫస్ట్, పారాంథసిస్ గ్రూపింగ్ సింబల్స్ అని అంటే ఒక నంబర్స్ని గ్రూప్గా పెట్టేవి. ఇది ఒక గ్రూప్గా పెడుతుంది. రూట్ అనేది ఒక గ్రూప్ చేస్తుంది ఈ నంబర్స్ని. సో ఈ గ్రూపింగ్ని ఫస్ట్ చేసేయాలి. అంటే లాన్ ఉన్న 3 into 2 ఎంత 6 స్క్వేర్ మైనస్ గ్రూపింగ్ ఫస్ట్ చేయాలి. 6 + 2 8, 4 into 8. నెక్స్ట్ ఎక్స్పోనెంట్ 36 - 4 into 8 32. ఒకటే కదా సబ్ట్రాక్షన్. సో 36 - 32 4, అది ఆన్సర్. నెక్స్ట్ ఈ సమ్ ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ గ్రూపింగ్ సింబల్ అంటే రూట్ కిందది 9, ఇది సేమ్ కిందకు వచ్చేసిద్ది. మళ్ళీ గ్రూపింగ్ సింబల్ ఇంకా ఉంది కదా, తీసేయాలి వెంటనే. 3/7. నెక్స్ట్ ఎక్స్పోనెంట్ 25 - 4/7. స్టెప్ వైజ్ చేయాలి, ఓపిక ఉండాలి. నెక్స్ట్ డివిజన్ కదా ఇది. సో పైన ఏముంది 25 - 4 21/7 - 3. డివిజన్ 7 1 7 3 3 - 3 0. నెక్స్ట్ ఇక్కడ గ్రూపింగ్ సింబల్ వచ్చేసి మాడ్యులస్ అనమాట. మాడ్యులస్ అంటే డెఫినేషన్ చూడండి. mod of x = 2 కేసెస్ ఉంటాయి. దీని ఆన్సర్ ఎక్స్ వచ్చింది, లేకపోతే -x వచ్చింది. ఎక్స్ ఎప్పుడు వస్తుంది? ఇఫ్ x greater than 0. -x ఎప్పుడు వస్తుంది? ఇఫ్ x less than 0. అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ నెంబర్ ఉంది అనుకో లోన, ఆన్సర్ అదే వచ్చింది పాజిటివ్ నెంబర్. ఇప్పుడు లోన నెగిటివ్ నెంబర్ ఉందనుకో ఆన్సర్ -x వచ్చింది. లోన ఉన్నది x అయితే దానికి -x అంటే ఇది. సో ఇది ప్లస్ అయ్యి వస్తుంది బయటకి. అంటే
లాన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ఉన్నా కానీ బయటకి పాజిటివ్ వచ్చింది, అది అర్థం. మాడ్యులస్ యొక్క డెఫినేషన్ అయితే ఇది. mod x ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎక్స్ ఎప్పుడు లాన్ పాజిటివ్ ఉంటే, ఆన్సర్ మైనస్ ఎక్స్ ఎప్పుడు లాన్ నెగిటివ్ ఉంటే. లాన్ నెగిటివ్ ఉంటే మైనస్ అంటే నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్ అయింది కదా, ఆన్సర్ మనకి పాజిటివ్ రావాలి, అది అర్థం. అర్థమైందా? సో గ్రూపింగ్ సింబల్ ఫస్ట్ చేయాలి. ఇదొక గ్రూపింగ్ సింబల్, ఇదొక గ్రూపింగ్ సింబల్. సో ఫస్ట్ ఇది చేసేద్దాం. 6 మైనస్ గ్రూపింగ్ సింబల్ అంత -3, కానీ బయటికి ఏమొచ్చింది 3a వస్తుంది, ప్లస్ 3 ఆఫ్ గ్రూపింగ్ సింబల్ ఎంత 4 - 1 3. నెక్స్ట్ 6 - 3 ప్లస్ 3 ఆఫ్ 3. ఫస్ట్ ఇది చేసేద్దాం. 6 - 3 ప్లస్ 3 × 3 9. ఎందుకని ఇది చేసాం? మల్టిప్లికేషన్ కాబట్టి. ఇది మైనస్ ప్లస్ కాబట్టి, మైనస్ ప్లస్లో ఏదైనా చేయొచ్చు కానీ మల్టిప్లికేషన్ ఫస్ట్ చేయాలి. 6 - 3 ప్లస్ 9. ఇప్పుడు ఫస్ట్ ఇది చేసినా ఒకటి. 6 - 3 3 ప్లస్ 9 12. నెక్స్ట్ ఇక్కడ గ్రూపింగ్ సింబల్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంది బ్రాకెట్స్, ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది. ఈ రెండు ఫస్ట్ మెయిన్ గ్రూపింగ్ సింబల్స్. ఈ రెండు సాల్వ్ చేసేటప్పుడు, ఈ బ్రాకెట్ సాల్వ్ చేసేటప్పుడు లాన్ ఇంకో బ్రాకెట్ ఉంది. సో ఇదొక గ్రూపింగ్ సింబల్. సో ఫస్ట్ ఇది చేసేద్దాం బయట గ్రూపింగ్. 7 ఆఫ్ 5 × 3 15 అంటే 7 × 15 బ్రాకెట్ అవసరం. మైనస్ 2 ఆఫ్ లాన్ ఏముంది 6 - 3 3. ఇంక మళ్ళీ బ్రాకెట్ పెట్టవసరం, బ్రాకెట్స్లో చేసినాక బ్రాకెట్ పెట్టవసరం. 3 - 4² ప్లస్ 1. తర్వాత ఎక్స్పోనెంట్ ఇది 7 × 15 మైనస్ ఉన్నట్టు రాసేయాలి యాజ్ ఇట్ ఈజ్. 3 - 4² 16 ప్లస్ 1. నెక్స్ట్ 7 × 15 మైనస్ 2 ఆఫ్ 3 - 16 ప్లస్ 1 కదా, బ్రాకెట్స్ తీసేద్దాం. 7 × 15 - 2 × 3 - 16 ఎంత? ఒక్క నిమిషం. ఓకే, ఇందాక ప్రాపర్టీస్ చెప్పానా చెప్పలేదా అని డౌట్ వచ్చింది, సో అందుకే ఆపా. 3 - 16 వచ్చేసి -13 ప్లస్ 1. ఫస్ట్ ఇక్కడ ఏంటి ఇంటూ, ఇది ఎక్స్ కాదు, అందుకనే ఇందాక ఇంటూ అనేది డాట్ పెట్టాలి, లేకపోతే స్టార్ పెట్టచ్చు. సో ఫస్ట్ మల్టిప్లికేషన్. 7 × 15 105 -2 × -13 ప్లస్ 1. నెక్స్ట్ ఇది 105 -2 × -13 ప్లస్ 26 ప్లస్ 1. 105 ప్లస్ 1 106 ప్లస్ 26 132. అది ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటంతోనే నేను ఏమన్నానంటే న్యాచురల్స్, హోల్స్, ఇంటీజర్స్, రేషనల్స్, ఇర్రేషనల్స్, అది. సో వీటన్నిటికీ ఎలిజిబుల్ అయ్యేది ఇప్పుడు వీటన్నిటిని నేను చెప్పటం బదులు నేను రియల్ అంట. రియల్ అనే అర్థంతోనే వీటన్నిటికీ అప్లై అవుతుందని అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి కామ్యూటేటివ్ ప్రాపర్టీ. అంటే a + b = b + a. చాలాసార్లు రాసే ఉంటారు, ఎప్పుడో రాసి ఉంటారు, మర్చిపోయి ఉండొచ్చు. అంటే a + b = b + a. 2 + 3 చేసినా 3 + 2 చేసినా ఒకటే, కానీ వీటన్నిటికీ అప్లై అయ్యేది కదా, అంటే ఇంటీజర్స్కి కూడా అప్లై అయ్యేది. సో -3 + 2 చేసిన +2 - 3 చేసిన ఒకటే, కానీ ఇక్కడ +2 కాబట్టి ఫస్ట్ పెట్టాం కాబట్టి ప్లస్ పెట్టాం ఆటోమేటిక్గా. అంటే 2 - 3 చేసిన -3 + 2 చేసిన ఒకటే. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే 5 - 2 అంటే మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ తెలుసు ఎంత 3. అదే దీన్ని రివర్స్లో రాస్తే -2 + 5 అంటే ఇక్కడ ఏ అనేది 5. ఇప్పుడు సపోజ్ a = 3 b = -5. ప్రాపర్టీ ఏంటి? a + b = b + a. a + b = b + a. అంటే ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? మైనస్. 3 - 5 -5 + 3. అంటే 3లో నుంచి 5 తీసేయి ఎంత? -2 -5 + 3. నంబర్ లైన్ వేసుకుంటే ఇది ఈజీ అనమాట. ఇప్పుడు 0
1 2 3 4 -1 -2 -3 -4 -5 అంటే 3లో నుంచి -5 అంటే 3లో నుంచి 5 తీసేయి. 3లో నుంచి 1 తీస్తే 2 3 4 5 -2 -5కి 3 కలుపు అంటే -5కి నేను 3 కలిపితే 1 2 3 రెండు ఒకటే కదా. అదే ఈ ప్రాపర్టీ చెప్పేది. 3లో నుంచి 5 తీసినా ఒకటే, -5కి 3 యాడ్ చేసినా ఒకటే. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే అది. పాజిటివ్స్ ఓన్లీ అంటే మనకు తెలుసు, 2 + 3 చేసినా 3 + 2 చేసినా ఒకటే. ఇది ఎడిషన్ కింద కామ్యుటేటివ్ ప్రాపర్టీ. మల్టిప్లికేషన్ కింద కూడా సేమ్, a ఇంటూ b చేసినా ఒకటే, b ఇంటూ a చేసినా ఒకటే. అంటే -2 ఇంటూ 3 చేసినా ఒకటే, 3 ఇంటూ -2 చేసినా ఒకటే, 2 ఇంటూ 2 చేసినా ఒకటే, 2 ఇంటూ 2 చేసినా ఒకటే, 4 ఇంటూ 2 చేసినా 8, 2 ఇంటూ 4 చేసినా 8. XY అయినా ఒకటే, YX అయినా ఒకటే, AB అయినా ఒకటే, B అయినా ఒకటే. ఓకేనా. ఇప్పుడు ఒక సమ్లో BA ఉంది, నేను దాన్ని AB అని రాసుకోవచ్చు. ఏ ప్రాపర్టీ కింద? కామ్యుటేటివ్ ప్రాపర్టీ కింద. సిన్స్ AB is equal to BA under the commutative property of multiplication. సో అలా రాసుకోవచ్చు. ఇది కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఎడిషన్ కింద ఒకటి ఉంటుంది, మల్టిప్లికేషన్ కింద ఒకటి ఉంటుంది. ఎడిషన్ అంటే ఏంటి? A + B + C is equal to A + B + C. రెండు ఒకటేగా. అంటే ఇందాక మనం నేర్చుకున్నాం కదా ఆర్డర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్లో, ఫస్ట్ పెరాంథసిస్ అంటే గ్రూపింగ్ సింబల్స్ని ఫస్ట్ చేయాలి. ఫస్ట్ ఈ గ్రూప్ చేసిన ఎడిషన్లో ఒకే ఆన్సర్ వస్తుంది. ఈ గ్రూప్ చేసి దీనికి యాడ్ చేసిన, లేదంటే ఈ గ్రూప్ చేసి దీనికి యాడ్ చేసిన ఆన్సర్ ఒకటే వస్తుంది. అసోసియేటివ్ ప్రాపర్టీ చెప్పేది అది. నెక్స్ట్ ఏబి చేసి సికి మల్టిప్లై చేసిన, లేదా ఏని బీసీకి మల్టిప్లై చేసిన ఆన్సర్ ఒకటే. సపోజ్ ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏ + బి ఫస్ట్ చేసి సికి యాడ్ చేసిన, లేదంటే ఏని నెక్స్ట్ ఇది బి + సి ఫస్ట్ చేసి ఏకి చేసిన ఆన్సర్ ఒకటే. ఎలా? 15 + -9 అంటే 15 - 9 + 23. ఇదొకటి. 15 + -9 + 23 అన్న, 23 - 9 అన్న ఒకటి. ఏ ప్రాపర్టీ కింద? అసోసియేటివ్ కాదు, కామ్యుటేటివ్ ప్రాపర్టీ. ఎందుకంటే ఫస్ట్ చూసాం కదా, A + B అయినా B + A అయినా ఒకటే. ఇప్పుడు నేను -9 + 23 చేసిన, 23 - 9 చేసిన ఒకటే. 23 - 9 ఎంత? 14. 24 ఇది అదే 6 + 23 is equal to 29. 15 + 14 is equal to 29. ఈ రెండు సేమే కదా. సో ప్రాపర్టీ ప్రూవ్డ్, హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ మల్టిప్లికేషన్కి కూడా సేమ్. 2 × 3 × 4 చేసిన, 2 × 3 × 4 చేసిన ఒకటే, కానీ ఆర్డర్ ఇక్కడ పెడతా. ఫస్ట్ 2 × 3 6 × 4 అయినా, 3 × 4 12 × 2 అయినా ఒకటే, 24. అది విషయం. ఓకేనా. డిస్ట్రిబ్యూటివ్ అంటే డిస్ట్రిబ్యూట్ పంచు. సపోజ్ ఏని బీకి పంచాలి, ఏని సికి పంచాలి, విచ్ ఈస్ ఏబి + ఏసి. ఇది ప్రాపర్టీ మెయిన్గా. అంటే 4/12 + -7 అంటే 4ని 12కి పంచాలి, 4 × 12, 4ని 7కి పంచాలి, 4 × -7, విచ్ ఈస్ 48 + -28 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 48 - 28 is equal to 20. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు 48 - 28ని అంటే ఇందాక రాసా కదా, ఒక్క నిమిషం, ఇది ఉంది కదా, ఈ పార్ట్ వరకు తీసేసి నేను కేవలం ఇది ఒక్కటే ఉంది క్వశ్చన్. సో దీంట్లో నేనేం చేయొచ్చు, 4ని కామన్ తీయచ్చు ఇలాగా. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీకి కాన్వర్స్ కూడా ట్రూవే. అంటే 4ని లోనకు పంచవచ్చు, 4ని రెండింటి నుంచి కామన్ తీసి బయట రాయొచ్చు. అంటే
ఇక్కడ 4ని తీసేస్తే 12 ప్లస్ -7 ఇలా కూడా రాయొచ్చు. ఫస్ట్ ఇలా ఇక్కడి నుంచి ఇటు రాయొచ్చు, ఇక్కడి నుంచి ఇటు వెళ్ళచ్చు. అది ప్రాపర్టీ. ఇంకోటి ఏంటంటే టు సబ్ట్రాక్ట్ ఎ సమ్ ఆఫ్ టర్మ్స్. ఒక సమ్ని నువ్వు సబ్ట్రాక్ట్ చేయాలి అంటే యూ కెన్ చేంజ్ ద సైన్ ఆఫ్ ఈచ్ టర్మ్ ఇన్సైడ్ ద బ్రాకెట్స్ అండ్ యాడ్ ద రిజల్ట్. ఏంటంటే ఇది నంబర్స్ ప్రకారం చూస్తే ఇప్పుడు అంత యూజ్ లేదనిపించచ్చు, కానీ ఆల్జీబ్రాయిక్ టర్మ్స్లోకి వస్తే యూజ్ ఉంటుంది. అంటే 12 మైనస్ ఆఫ్ 5 ప్లస్ 3 ఒక సమ్ని సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు దీన్నే నువ్వు 12 ప్లస్ ఆఫ్ లాన్ సైన్స్ అన్ని మార్చేయచ్చు. ఎలా ఇలా వచ్చిందంటే దీంట్లో నుంచి మైనస్ కామన్ తీసారనుకోండి, ఇప్పుడు -5 -3 మైనస్ కామన్ తీస్తే 5 ప్లస్ 3 కదా, మైనస్ ఇంటూ 5 -5 మైనస్ ఇంటూ 3 -3. దీంట్లో నుంచి మైనస్ కామన్ తీసి బయట రాసిన మైనస్ లాన్ ఆఫ్ మల్టిప్లై చేసిన ఒకటే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్జీబ్రా చేసేటప్పుడు ఇంపార్టెంట్ అది. ఇప్పుడు ఐడెంటిటీ ప్రాపర్టీస్, 2 ఐడెంటిటీస్ ఉంటాయి, ఎడిటివ్, మల్టిప్లికేటివ్. ఎడిటివ్ ఐడెంటిటీ అంటే ఏంటి, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఏంటి? ఎడిటివ్ ఐడెంటిటీ అంటే ఒక నెంబర్ ఏకి నువ్వు సంథింగ్ని యాడ్ చేస్తే ఏం చేంజ్ రాదు, ఏలో ఏం చేంజ్ రాదు. యూ షుడ్ యాడ్ సంథింగ్ టు ఏ బట్ ఏ షుడ్ నాట్ చేంజ్. ఏం యాడ్ చేస్తావు, 0నే కదా. ఇప్పుడు ఎడిటివ్ ఐడెంటిటీ 1 అని యాడ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, a+1 అంటే ఏ మారిపోతుంది. సో 1 ఈజ్ నాట్ ద ఎడిటివ్ ఐడెంటిటీ, 0 ఈజ్ ద ఎడిటివ్ ఐడెంటిటీ ఫర్ ఎనీ నంబర్ ఏ, ఎనీ రియల్ నెంబర్ ఏ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఫ్యాక్ట్ వచ్చేసి ఆ నంబర్ మారకూడదు. ఏకి నువ్వు సంథింగ్ని మల్టిప్లై చేస్తే ఏనే రావాలి కానీ మారకూడదు. అది థీమ్ అనమాట. ఐడెంటిటీ యొక్క థీమ్ ఏంటంటే ఇనీషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ ఒకటే ఉండాలి, మధ్యలో నువ్వు ఎడిషన్ చేస్తే మారకూడదు, అది ఎడిటివ్ ఐడెంటిటీ. మల్టిప్లై చేస్తే మారకూడదు, అది మల్టిప్లికేటివ్. మల్టిప్లై ఏం చేయాలి, ఇక్కడ 0 చేస్తే ఏ టైమ్స్ 0 0 వస్తుంది, 1. సో ఎడిటివ్ ఐడెంటిటీ వచ్చేసి 0, మల్టిప్లికేటివ్ వచ్చేసి 1. ఎందుకంటే ఒక ఎనీ నెంబర్కి నువ్వు 0 యాడ్ చేస్తే ఆ నెంబర్ మారదు, ఎనీ నెంబర్కి నువ్వు 1 మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ మారదు. 2 1s are 2, 2 + 0 2, 2 రావాలి, మధ్యలో నువ్వు మల్టిప్లై యాడ్ అదొకటే చూసుకోవాలి. 1ని నువ్వు యాడ్ చేసావు అనుకో, 2 + 1 3 వస్తుంది, 2 రాదు కదా. 2కి నువ్వు 0 యాడ్ చేస్తేనే 2, 2కి నువ్వు 1 మల్టిప్లై చేస్తేనే 2. అది ఇన్వర్స్ ప్రాపర్టీస్. ఫర్ ఎవ్రీ, దీని అర్థం ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ ఏ అనే ఒక రియల్ నెంబర్ కంటే ఏ రియల్ నెంబర్కైనా, ఎనీ రియల్ నెంబర్ ఏ, ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ ఏ దేర్ ఎగ్జిస్ట్స్ నెగటివ్ ఏ విచ్ రిజల్ట్స్ ఇన్ ఎడిటివ్ ఐడెంటిటీ. అంటే ఎక్స్క్యూజ్ మీ, ఓకే, ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ ఏ దేర్ ఎగ్జిస్ట్స్ -a అంటే ప్రతి రియల్ నెంబర్కి దాని ఆపోజిట్ నెంబర్ ఉంటుంది. దీన్ని మనం ఆపరేట్ చేస్తే ఆన్సర్ ఎడిటివ్ ఐడెంటిటీ వస్తుంది. ఎడిటివ్ ఐడెంటిటీ అంటే 0. ఏ అనేది పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ అయినా అవ్వచ్చు. ఏ నెగిటివ్ అనుకో, -2 అనుకో, ఇక్కడ ఏమొస్తుంది -2 మైనస్ ఏ ప్లేస్లో ఏమొస్తుంది -2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, -2 -(-) +2. ఇప్పుడు కామ్యుటేటివ్ ప్రాపర్టీ మనకు తెలుసు, దీనికి యాడ్ చేసినా దీనికి యాడ్ చేసినా ఒకటి. అంటే -2 + 2 ఈజ్ ఈక్వల్ టు 2 - 2 అంటే 0, విచ్ రిజల్ట్స్ ఇన్ ఎడిటివ్ ఐడెంటిటీ. ట్రూయే కదా. అది ఇన్వర్స్ ప్రాపర్టీ. అంటే ఎడిషన్లో ఇన్వర్స్ ప్రాపర్టీ ఏంటంటే ప్రతి ఏకి ఒక -a ఉంటుంది, ఆ రెండింటిని నువ్వు యాడ్ చేస్తే 0 వస్తుంది. ఇప్పుడు ఎక్స్కి నువ్వు -x యాడ్ చేస్తే 0 వస్తుంది. ఒక్క నిమిషం. లేదా నువ్వు ఇప్పుడు -xకి -x కాదు -(-x)ని యాడ్ చేయాలి. అంటే -xకి నువ్వు +x యాడ్ చేస్తే 0 వస్తుంది.
ఇప్పుడు నువ్వు x+1కి ఏం యాడ్ చేస్తే 0 వస్తుంది? -x+1 యాడ్ చేయాలి, అప్పుడు 0 వస్తుంది. x+1 నేను y అనుకుంటే ఇదేంటి -y. yకి there exists -y which results in additive identity. అంటే సింగిల్ స్టేట్మెంట్కి అంటే సింగిల్ లెటర్కే కాదు, ఎక్స్టెండ్ చేయొచ్చు దీన్ని. x² + 3xకి నేను ఏం యాడ్ చేస్తే రిజల్ట్ 0 వస్తుంది, అప్పుడు దీనికి ఏం కనిపెట్టాలి మనం? యాడిటివ్ ఐడెంటిటీ. ఎందుకంటే ఎడిషన్ చేసి నువ్వు 0 తెప్పించాలి కదా. -x² + 3x యాడిటివ్ ఐడెంటిటీ రావాలి మనకి చివరికి. అప్పుడు ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ దేర్ ఎగ్జిస్ట్స్ a negative of that real number which results in additive identity. ఏమన్నా అర్థమవుతుందా? కష్టంగా ఉన్నా కానీ అర్థం చేసుకోవాలన్నమాట, అప్పుడే కొంచెం. నెక్స్ట్, ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ a there exists 1/a when multiplied results in multiplicative identity 1 excluding 0. అంటే ఏ రియల్ నెంబర్ ఏకైనా సరే దేర్ ఎగ్జిస్ట్స్ ఏ రిజల్ట్స్ ఇన్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఓకేనా? అంటే ఇదంతా మనం దేనికి చెప్పచ్చు? ఇప్పుడు మల్టిప్లికేషన్కి చెప్పచ్చు. ఇప్పుడు మనం ఎడిషన్కి ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నామో మల్టిప్లికేషన్కి కూడా చెప్పచ్చు. అది ఎలా? x+1 అనే దానికి నువ్వు ఒకటి మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. ఏం మల్టిప్లై చేస్తే? దీని రెసిప్రోకల్. 1 మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 కదా, అది ఇన్వర్స్ ప్రాపర్టీస్. అంటే ఎడిషన్లో ఒకటి, మల్టిప్లికేషన్లో ఒకటి. ఇవేవి సబ్ట్రాక్షన్ డివిజన్కి వర్కౌట్ అవ్వవు. కామ్యుటేటివ్ కానీ, అసోసియేటివ్ కానీ, డిస్ట్రిబ్యూటివ్ కానీ. డిస్ట్రిబ్యూటివ్ అవుతుంది ఎందుకంటే లాన్ మైనస్ ఉన్న ప్లస్ ఉన్న అది ఓన్లీ మల్టిప్లికేషన్కే కదా. a(b + c = ab + ac). లాన్ మైనస్ ఉన్న ప్లస్ ఉన్న ఒకటే. సో డిస్ట్రిబ్యూటివ్ ఓన్లీ ఫర్ మల్టిప్లికేషన్, ఎడిషన్ కేసే కాదు అది. సో డిస్ట్రిబ్యూటివ్ వదిలేస్తే కామ్యుటేటివ్ అంటే a - b ≠ b - a కదా. a/b ≠ b/a. మీరు ఒకసారి నంబర్ సబ్స్టిట్యూట్ చేసి చూస్తే తెలుస్తుంది అనమాట. సబ్ట్రాక్షన్కి, డివిజన్కి ఆ ప్రాపర్టీస్ అనేవి పనికిరావు. ఓన్లీ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ టెస్ట్ అనమాట. ఇప్పుడు మనం ఈ సమ్స్ ఎలా చేయాలంటే ఒక్కొక్క దానికి ప్రాపర్టీ స్టేట్ చేస్తా చేయాలి. నువ్వు ఇది ఎందుకు చేసావంటే ప్రాపర్టీ చెప్పగలిగే స్టేజ్లో ఉండాలి. ఎందుకంటే మ్యాథ్స్లో ఈ ప్రాపర్టీ ఉంది, కామ్యుటేటివ్ ప్రాపర్టీ, సో నేను ఇది చేశా. సో అలాగా ఒక్కొక్క సమ్ చేద్దాం. స్ట్రైట్ లైన్ రాదేంది? ఓకే, ఒక్క నిమిషం, సారీ. ఇప్పుడు 3 × 6 + 3 × 4 ఇదే ప్రాపర్టీ చూడగానే మనకు అర్థమవుతుంది. 3ని 6కి 4కి పంచారు, డిస్ట్రిబ్యూటెడ్. అంటే 3 ఒకటి కామన్ తీసేస్తే 6 ప్లస్ ఇక్కడే మిగిలింది 4. అంటే ఇది క్వశ్చన్ అనుకోండి, సపోజ్ దీన్ని డిస్ట్రిబ్యూట్ ప్రాపర్టీ చేస్తే ఇదే కదా వచ్చేది. సో రివర్స్ అనమాట డిస్ట్రిబ్యూటివ్కి. సో ద ప్రాపర్టీ యూజ్డ్ హియర్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ which results in 6 + 4 10, 10 × 3 30. అది నెక్స్ట్. ఇప్పుడు దీంట్లో ఏ ప్రాపర్టీ వాడచ్చు గెస్ చేయండి. వాటర్ లేవా? ఓకే, దీంట్లో ఏ ప్రాపర్టీ వాడచ్చు? ఫస్ట్ బ్రాకెట్స్ తీసేద్దాం. 5 + 8 + -8 అంటే ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే 5 + 8 - 8. సో ఫస్ట్ నేను 5ని 8కి యాడ్ చేసి, లేకపోతే 8కి 5ని యాడ్ చేయొచ్చు, ఆర్ 8ని -8. సో ఏదైనా నేను చేయొచ్చు, నా ఇష్టం అనమాట. ఏ ప్రాపర్టీ ఇది? కామ్యుటేటివ్. సో నేను 5 + 8 అయినా ఫస్ట్ చేయొచ్చు, లేకపోతే +8ని -8కి యాడ్ చేసేయచ్చు. సో ఇది ఎంత? 0. +8 - 8 0, మిగిలింది అంతా 5. ఇక్కడ ఏంటి ప్రాపర్టీ? కామ్యుటేటివ్. అంటే +8 - 8 ఫస్ట్ చేసాం అనమాట, 5 + 8 చేయకుండా. నెక్స్ట్ ఇక్కడ మైనస్ని లాన్కి మల్టిప్లై చేయాలంటే 6 - ఇదేంటంటే 1 × 15 + 9. -1 అనేది ఒక ఇంటీజర్.
ఇంటీజర్ని లోనకి మల్టిప్లై చేస్తే ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అవుతుంది. 6 మైనస్ 1 ఇంటూ 15 మైనస్ 15 మైనస్ 1 ఇంటూ 9 మైనస్ 9 అంటే ఎడిషన్ కదా, ఎడిషన్ అయిన చేయొచ్చు, సబ్ట్రాక్షన్ రెండు ఒకటే ప్రయారిటీ, సో ఏదైనా చేయొచ్చు. 6 మైనస్ 15 మైనస్ 9 మైనస్ 9 మైనస్ 18. ఓకేనా? ఇక్కడ ఏం ప్రాపర్టీ వాడాం? డిస్ట్రిబ్యూటివ్. ఇది 4/7 ఇంటూ 2/3 ఇంటూ 7/4. ఇక్కడ ఫస్ట్ క్యాన్సిలేషన్ చేసేయాలి. చేయకూడదు బాసు, అట్లా చూస్తానండి. అసోసియేటివ్ ఇది. బ్రాకెట్స్ ఎక్కడ పెట్టినా ఒకటే, ఇక్కడ పెట్టినా ఒకటే, ఏ ఇంటూ బి ఇంటూ సి చేసినా ఒకటే, ఏ ఇంటూ ఎక్కడ బ్రాకెట్స్ పెట్టినా ఒకటే అనమాట బేసిక్గా. సో బ్రాకెట్స్ తీసేసి ఈ రెండు చేసేయచ్చు ఫస్ట్. ఎందుకంటే ఫర్ ఎవ్రీ ఏ దేర్ ఎగ్జిస్ట్స్ 1/a అంటే 4/7కి దేర్ ఎగ్జిస్ట్స్ 1/4/7. ఇదేంటంటే 7/4 అంటే ఫర్ ఎవ్రీ 4/7 దేర్ ఎగ్జిస్ట్స్ 7/4 విచ్ రిజల్ట్స్ ఇన్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అంటే ఇదే ప్రాపర్టీ ఫస్ట్ ఒకటి ఇన్వర్స్ ప్రాపర్టీ వాడాం, అసోసియేటివిటీ వాడచ్చు. ఇన్వర్స్ ప్రాపర్టీ వాడితే ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్? 1 వస్తుంది. 1 ఇంటూ 2/3 ఎంత ఆన్సర్? 2/3. అంటే ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ ఏ దెర్ ఎగ్జిస్ట్స్ 1/a విచ్ రిజల్ట్స్ ఇన్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, ఇన్వర్స్ ప్రాపర్టీ అది. నెక్స్ట్ ఇది distributive. 100 into this thing, 100 into this thing. 100 into 0.75 plus 100 into minus 2.38. 100 into 0.75. 0.75 అంటే 75/100. అంటే ఇక 0 తీసేసి by 100 వేస్తే 100 క్యాన్సిల్ అవుతుంది. 75 ప్లస్ 100 into minus 2.38 అంటే minus 238. 75 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 238. ఎంత ఆన్సర్ చేసి చెప్పండి. సో అది అన్నమాట ఎపిసోడ్ 4 అంటే పార్ట్ 4 ఒకే వీడియోలో. పార్ట్ 5 ఇప్పుడు ఎవాల్యుయేటింగ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అయిపోయింది కదా, సారీ ఒక్క నిమిషం. ఓకే అలాగే ఎవాల్యుయేటింగ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో చూడాలి ఫస్ట్. ఆల్జీబ్రాయిక్ అంటే నంబర్స్ ప్లేస్లో లెటర్స్ రాయటం, ఇది ఆల్జీబ్రాయిక్ అంటే. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్. ఇప్పుడు కాన్స్టెంట్స్ వేరియబుల్స్ అనేది కొత్త పదాలు. కాన్స్టెంట్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి. ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్లో కాన్స్టెంట్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే. కాన్స్టెంట్ అంటే కదలనేది, కాన్స్టెంట్గా అక్కడే ఉండేది. సో దీని వాల్యూ మారనేది కాన్స్టెంట్ అంటారు. ఆల్రెడీ 5 ఇచ్చాడు కదా, ఇంకా 5 వాల్యూ మనం 6గా మార్చడానికి లేదు. ఇంకా అది 5 అంటే 5 కాన్స్టెంట్. కానీ నువ్వు ఎక్స్ ప్లేస్లో ఏమన్నా పెట్టచ్చు. ఎక్స్ కెన్ బి వ్యారీడ్, వేరియబుల్ అంటే చేంజ్ అవ్వదగ్గేది వేరియబుల్, చేంజ్ అవ్వలేనిది కాన్స్టెంట్. నెక్స్ట్ 4/3 πr క్యూబ్లో కాన్స్టెంట్ ఏంటి, 4/3. ఇది ఒక రియల్ నెంబర్. పై ఇది ఒక రియల్ నెంబర్, దాని పర్టికులర్ వాల్యూ ఫిక్స్డ్, ఇంకా కాన్స్టెంట్ అది. కానీ నువ్వు ఆర్ ప్లేస్లో ఏం పెట్టావు దాన్ని బట్టి ఆర్ క్యూబ్ అనేది డిపెండ్ అయి ఉంది. ఇక్కడ వేరియబుల్ ఏంటి, ఆర్ ప్లేస్లో నువ్వు ఏమన్నా పెట్టచ్చు. సో నువ్వు పెట్టే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంది కాబట్టి ఆర్ కెన్ బి వ్యారీడ్. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆర్ పెట్టుకోవచ్చు. నువ్వు 1 పెట్టచ్చు, 2 పెట్టచ్చు, ఏమైనా పెట్టచ్చు. దీంట్లో స్క్వేర్ రూట్ అనేది నువ్వు ఇంకేం చేయలేవు, 2 అనేది నువ్వు ఇంక మార్చలేవు. ఎం అండ్ ఎన్ వాటి ప్లేస్లో నువ్వు ఏమన్నా పెట్టచ్చు కాబట్టి అది వేరియబుల్స్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్ అంటే కదలనిది, ఇంకా మారంది. వేరియబుల్స్ అంటే నువ్వు పెట్టే వాల్యూ బట్టి మారేది. సో ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ లేకపోతే గ్రూప్ ఆఫ్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ జాయిన్డ్ బై ఆల్జీబ్రాయిక్ ఆపరాండ్స్. కంప్యూటర్లో వస్తుంది ఆపరాండ్స్, ఆపరేటర్స్, ఆపరేషన్స్. ఆపరాండ్స్ అంటే సైన్స్ అనమాట, ప్లస్ మైనస్ డివైడెడ్ బై ఇంటూ. అంటే కలెక్షన్ ఆఫ్ కాన్స్టెంట్స్
and variables joined by algebraic operands. This is called an algebraic expression. అంటే collection of constants and variables with operands. ఇది ఒక ఎక్స్ప్రెషన్ అనమాట, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే మ్యాథమెటిక్స్ ఎక్స్ప్రెషన్ పెడితే ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది బేస్, ఇది ఎక్స్పోనెంట్. బేస్ ఎక్స్పోనెంట్ దీని అర్థం ఏంటి? -3 ఇంటూ -3 ఎన్నిసార్లు అలా? 5 టైమ్స్. ఇప్పుడు నంబర్స్కి ఏవే ప్రాపర్టీస్ అయితే అప్లై అవుతాయో సేమ్ ప్రాపర్టీస్ వేరియబుల్స్కి కూడా అప్లై అవుతాయి. x⁵ అన్న -3⁵ అన్న సేమ్ ప్రాసెస్ చేయాలి మనం. x టైమ్స్ అలా 5 టైమ్స్ రాయాలి. yz³ అంటే yz లాన్ ఏదైతే ఉందో దాన్ని నేను 3 సార్లు మల్టిప్లై చేయాలి. అది నంబర్స్కి ఏ ప్రాపర్టీస్ అయితే అప్లై అవుతాయో వేరియబుల్స్కి కూడా అదే ప్రాపర్టీస్ అప్లై అవుతాయి. టెస్ట్ మెన్షన్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్. ఓకేనా? x+5 కాన్స్టెంట్ ఏంటి, వేరియబుల్ ఏంటి? వేరియబుల్ అనేది x, కాన్స్టెంట్ అనేది 5, ఆపరాండ్ అనేది ప్లస్. ఇక్కడ వేరియబుల్ ఏంటి? x. ఇవన్నీ కాన్స్టెంట్స్. 2πr ఆఫ్ r ప్లస్ h. 2 అనేది కాన్స్టెంట్, పై అనేది కాన్స్టెంట్, r అనేది వేరియబుల్. ఎందుకంటే r అనే ప్లేస్లో నువ్వు ఏది పెడితే అలా డిపెండ్ అయి ఉంది కదా అది. నెక్స్ట్ రేడియస్ అనేది వేరియబుల్, హైట్ అనేది వేరియబుల్. సో ఇక్కడ కాన్స్టెంట్ వచ్చేసి ఇవి రెండు, వేరియబుల్స్ వచ్చేసి ఇవి రెండు. నెక్స్ట్ ఎవాల్యుయేట్ దిస్ ఎక్స్ప్రెషన్. ఇదేంటి ఇప్పుడు? ఎక్స్ప్రెషన్ ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ x. ఎందుకంటే ఎక్సే వేరియబుల్. ఇక్కడ x 0 అవ్వచ్చు, 1/2 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, -4 అవ్వచ్చు, నువ్వు ఏది పెడితే అది అవ్వచ్చు. సో ఒక్కొక్కటి పెడితే మనం ఏమేమి ఆన్సర్స్ వస్తాయి అన్నది మనం చూడాలి. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ 0 పెడితే దిస్ బికమ్స్ 2 ఆఫ్ 0 + 7. 2 × 0 0 + 7, ఆన్సర్ 7. ఒక ఆన్సర్ ఇది. ఆన్సర్ దేన్ని బట్టి వేరీ అవుతుంది? ఈ వేరియబుల్ బట్టి వేరీ అవుతుంది. సో 2x + 7లో నేను x = 1/2 పెడితే ఏంటి అర్థం? 2 ఆఫ్ సబ్స్టిట్యూషన్ చెప్తున్నాను అనమాట. ఇంత బేసిక్స్ అంటే బేసిక్ వీడియో కాబట్టి బేసిక్సే ఉంటాయి. 2 ఆఫ్ 1/2 + 7. ఫర్ ఎవ్రీ a there exists 1/a which results in multiplicative identity plus 7 = 8. అర్థమవుతుందా? ప్రాపర్టీ ఏం ప్రాపర్టీ ఇది? ఐడెంటిటివ్, ఇన్వర్స్ ప్రాపర్టీ. నెక్స్ట్ x = 1 పెడితే ఇక్కడ 1 వస్తుంది. 2 × 1 2 అవుతుంది. 2 + 7 9 అవుతుంది. అర్థమైందా? -4 పెడితే -4 + 7 అంటే 2 × -4 -8 అవుతుంది, +7 అవుతుంది. -8 + 7 అన్నా 7 - 8 అన్నా ఒకటే. ఈ ఒకటి కాదు, రెండు ఒకటే. ఎందుకని? ఏ ప్రాపర్టీ కింద? కామ్యుటేటివ్ ప్రాపర్టీ కింద. a + b అన్నా b + c అన్నా ఒకటే. సో అండర్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ -8 + 7 = 7 - 8 which equals -1. అది. నెక్స్ట్ ఇది చేద్దాం. t/2t - 1. t ఎక్కడైతుందో 10 సబ్స్టిట్యూట్ చేసేయాలి. 10/2 × 10 - 1. 10/2 × 10 20 - 1. 10/19. ఓకేనా? నెక్స్ట్ a + ab + b. ఇది ఎక్స్ప్రెషనే. ఎలాగా? వేరియబుల్స్. ఇప్పుడు కాన్స్టెంట్స్ వస్తాయి దీంట్లోకి. కాన్స్టెంట్స్ జాయిన్డ్ బై ఆపరెంట్స్ కదా. a = 11, b = -8కి ఎక్స్ప్రెషన్ ఏం ఫామ్ అయింది, ఏమి ఇస్తుంది మనకి అనేది క్వశ్చన్. a = 11 పెట్టేయాలి. 11 + 11 × b ఎంత? -8 ప్లస్ b ఎంత? -8
11 ప్లస్ ఇప్పుడేంటి ఏం ఫాలో అవుతున్నాం ఆర్డర్ ఆఫ్ క్యాలిక్యులేషన్ అనమాట. ఫస్ట్ పారాంథసిస్ అంటే గ్రూపింగ్ సింబల్స్, నెక్స్ట్ ఎక్స్పోనెంట్స్, నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ ఏదైనా ఒకటే, నెక్స్ట్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఏదైనా ఒకటే. 11 ప్లస్ 11 ఇంటూ -8 -88 మైనస్ ప్లస్ హాఫ్ -8 అంటే 11 ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ కాదు ఇక్కడ, +1 ఇంటూ -88 ఎంత -88. ఇదేంటి ఇందాక ఒకటి చెప్పా కదా, బయట ప్లస్ ఉండి ఆల్జీబ్రాకు ఉపయోగపడుతుంది, బయట ప్లస్ ఉండి లోన సమ్ చేస్తే అది కాదు ఇక్కడ, అసలు అది లేదు ఇక్కడ, ఎందుకు చెప్తున్నా. ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ డైరెక్ట్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకేనా, ఇప్పుడు ఎడిషన్ అయినా చేయొచ్చు, లేకపోతే ఈ పార్ట్ అన్నా చేయొచ్చు, లేకపోతే ఈ పార్ట్ అన్నా చేయొచ్చు, ఏదైనా ఒకటి. ఎందుకని అండర్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే -88 -8 ఎంత -96. సో ఇక్కడ నేనేం చేయొచ్చు, మైనస్ కామన్ తీయచ్చు ఇక్కడ, 88 + 8. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ప్రాపర్టీ వస్తుంది. టు సబ్ట్రాక్ట్ a sum of two terms, we can change the sum of two terms and change the sign. 11 plus -88 -96, sorry -8. ఈ సైన్ మారుతుంది, 11 -96 అంటే 85 విత్ మైనస్. అది సబ్స్టిట్యూట్ చేయటం రావాలి, అది మెయిన్ బేసిక్ పాయింట్ ఇక్కడ. క్యాలిక్యులేషన్స్ విత్ ప్రాపర్టీస్ ప్రతి స్టెప్ నువ్వు ఎందుకు చేస్తున్నావు ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి. m అంటే 2/3, n అంటే 1/3. లెట్స్ do 4 of m 2/3 minus n 1/3 minus 5 of n 1/3 m 2/3. ఇప్పుడు ఏంటి ఫస్ట్ గ్రూపింగ్ సింబల్ లాంగ్ చేసేయండి. 2/3 నుంచి 1/3 తీస్తే ఎన్ని మిగులుతాయి, 1/3 మిగిలిద్ది. ఇంటూ 4 మైనస్ 1/3 నుంచి నువ్వు 2/3 తీసేస్తే అసలు ఏం మిగిలిద్ది, -3 అవుతుంది. అర్థమైందా. 4 ఇంటూ 1/3 4/3 -5 ఇంటూ -1 +5/3. 4/3 ని 5/3 యాడ్ చేస్తే 9/3 వస్తుంది. అది విషయం. అది ఈ పార్ట్ ఆఫ్ ద వీడియో ఎవాల్యుయేటింగ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. ఎక్స్ప్రెషన్ అంటే ఇది. వాట్ ఈజ్ ఎక్స్ప్రెషన్? కలెక్షన్ ఆఫ్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ జాయిన్డ్ బై ఆల్జీబ్రాయిక్ ఆపరెంట్స్ ఈజ్ కాల్డ్ అన్ ఎక్స్ప్రెషన్. నువ్వు కాన్స్టెంట్స్కి ఏదైతే ఫార్ములాస్ ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నావు, వేరియబుల్స్ కూడా అదే ఫార్ములాస్ ప్రాపర్టీస్ నువ్వు అప్లై చేయొచ్చు, చేయాలి, వ్యాలిడ్ అవుతుంది. అది నెక్స్ట్ ఫార్ములా. వాట్ ఈస్ ఫార్ములా? ఫార్ములా అనే సింగులర్, ఫార్ములాస్ ఉండదు, ఫార్ములే అనేది ప్లూరల్. సింగులర్ ప్లూరల్, సింగులర్ ప్లూరల్, సింగులర్ ప్లూరల్, సింగులర్ ప్లూరల్, ప్లూరల్ ప్లూరల్ ప్లూరల్. ఓకే, ఫార్ములా అర్థం కావాలంటే ఫస్ట్ ఈక్వేషన్ యొక్క డెఫినేషన్ అర్థం కావాలి. ఈక్వేషన్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఇందాక చూసాము, ఎక్స్ప్రెషన్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ అన్ ఈక్వేషన్. ఎక్స్ప్రెషన్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ అన్ ఈక్వేషన్. ఎక్కడైతే ఈక్వల్ టు కనపడుతుందో నీకు ఈక్వేషన్ అవుతుంది. ఈక్వల్ టు ఉంటే అది ఈక్వేషన్, ఈక్వల్ టు లేకపోతే అది ఎక్స్ప్రెషన్. ఓకేనా. ఇక్కడ ఒక ట్రిక్ రాయొచ్చు, అంటే ట్రిక్ కాదు, ఒక అంటే ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు, ఆర్ ఈక్వేషన్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్. అర్థమైతే అర్థం కాదు, బట్ చెప్తున్నా. ఈక్వేషన్లో నుంచి ఈజ్ ఈక్వల్ టు తీసేస్తే ఎక్స్ప్రెషన్, ఎక్స్ప్రెషన్కి ఈజ్ ఈక్వల్ టు ఉంటే ఈక్వేషన్,
ఈక్వేషన్లో నుంచి ఎక్స్ప్రెషన్ తీసేస్తే ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ మైనస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నాను అనుకుంటున్నారా? అంటే మనకి 2x + 3 = 5 సపోజ్ ఉందనుకోండి. లేకపోతే ఇది అర్థం కావటానికి a + b = c. ఇక్కడ a అనేది ఈక్వేషన్, b అనేది ఎక్స్ప్రెషన్, c అనేది సపోజ్ ఈజ్ ఈక్వల్ టు. వద్దులే, ఇది అర్థం చేసేసరికి టైం అయిపోతుంది. అసలే గంట దాటిపోయింది, ఇప్పుడు మళ్ళీ అరుస్తారు. ఈక్వేషన్ అంటే ఏంటంటే ఎక్స్ప్రెషన్కి ఈజ్ ఈక్వల్ టు కలిపితే ఈక్వేషన్. ఈజ్ ఈక్వల్ టు బదులు ఇక్కడ ఈజ్ పెడితే అర్థమవుతుంది. ఈక్వేషన్లో నుంచి ఈజ్ ఈక్వల్ టు తీసేస్తే ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఇక్కడ ఈజ్ పెట్టు. ఈక్వేషన్లో నుంచి ఎక్స్ప్రెషన్ని తీసేస్తే ఈజ్ ఈక్వల్ టు ఒక్కటే మిగిలిద్ది. ఓకేనా? ఇది ఈక్వేషన్ అబ్బా. అంటే ఏంటి? ఎక్స్ప్రెషన్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా, అది విషయం. ఇది ఈక్వేషన్ అబ్బా. దీంట్లో నుంచి ఈక్వల్ టు తీసేసామనుకో ఏం మిగులుతుంది? ఎక్స్ప్రెషన్. ఓకేనా? ఇప్పుడు ఈక్వేషన్ ఉంది, దాంట్లో నుంచి ఎక్స్ప్రెషనే తీసేసామనుకో, అంటే ఇవన్నీ తీసేసామనుకో ఏం మిగులుతుంది? ఈజ్ ఈక్వల్ టునే మిగులుతుంది. అది నేను చెప్పేది. ఈక్వేషన్ అంటే ఈక్వల్ టు ప్లస్ ఎక్స్ప్రెషన్. ఈక్వేషన్ అనేది ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు, ఇన్హెరెంట్లీ నాట్ ఎనీథింగ్. ఒక్క నిమిషం, ఇది రబ్ చేసేటప్పటికి సాయంత్రం అయితే ఆల్రెడీ 10 అవుతుంది రాత్రి. ఓకే, అంటే నేనేం చెప్తున్నా అంటే ఈక్వేషన్ అనేది ఇది ఎక్స్ప్రెషన్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వేషన్. ఇది ట్రూ కాదు. x + 5 3 ట్రూ కాదు, ఫాల్స్ కాదు. అంటే x + 5 3 కాదా? 3 కాదని చెప్పడానికి లేదు, ఇది 3 అని చెప్పడానికి లేదు. ఇది ట్రూ అవ్వదు, ఫాల్స్ అవ్వదు. ఎప్పుడైతుంది? డిపెండింగ్ ఆన్ వాట్ యూ సబ్స్టిట్యూట్ ఇన్ x. అంటే ఈక్వేషన్స్ ఆర్ నాట్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్, బట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ వాట్ వాల్యూ వీ పుట్ ఇన్ x. అది. బట్ ఫార్ములా ఏంటి? అన్ ఈక్వేషన్ అంటే అన్ ఈక్వేషన్ ఎక్స్ప్రెసింగ్ ఎ రిలేషన్ విచ్ ఇస్ ఫిక్స్డ్. ఇంకా అది ఫిక్సే, ఇంకా బిట్వీన్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్. ఇప్పుడు మనకు బేసిక్గా తెలిసిన ఫార్ములా ఏంటి? a + b² = a² + b² + 2ab. ఫార్ములా అంటే an ఈక్వేషన్ ఈక్వల్ టు ఉందా? సో ఇది ఈక్వేషన్. నైస్. ఎక్స్ప్రెసింగ్ ఏ రిలేషన్ ఉంది. దేనికి? కాన్స్టెంట్స్కి, వేరియబుల్స్కి. కాన్స్టెంట్ ఏంటి ఇక్కడ? 2. వేరియబుల్స్ ఏంటి? ఏబి. అవి వేరియబుల్స్ అనమాట. వీటి రెండింటికి రిలేషన్ ఉంటుంది. ఈ రిలేషన్ ఫిక్స్డ్ అని చెప్తున్నారు. అంటే నువ్వు ఏబి ప్లేస్లో ఏది పెట్టినా సరే ప్రతి నెంబర్కి ఈ ఈక్వేషన్ అనేది ట్రూ అవుతుంది. నువ్వు ఫాల్స్ అని చెప్పడానికి లేదు. ఏ ట్రూ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ అ ఫార్ములా. చెప్పొచ్చు అలాగా. an equation which is always true, which is fixed, an equation with a fixed relation between constants and variables is formula. అది ఏ ప్లేస్లో నేను 2 పెడితే, బి ప్లేస్లో నేను 4 పెడితే, ఇటువైపు ఏదైతే ఆన్సర్ వచ్చిందో ఇటు కూడా అదే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చేస్తే టైం ఎక్కువైంది, బట్ చేద్దాం. 2 + b 4² = a² అంటే 2² 4 + b² అంటే 4² 16 + 2 into ab, a into b అంటే 8, 2 into 4 8, 4 + 16 20 + 2 into 8 16 36, 2 + 4 6, 6² 36 ఈక్వలేగా. an equation which represents a fixed relation between constants and variables is a formula. ఓకేనా? ఓకే, ఇదేం ఫార్ములా గెస్ చేస్తారా? ఏదో ఒక ఫార్ములా, హింట్ ఇది. ఓకే, ఏరియా ఈజ్ ఈక్వల్ టు πr². అండ్ ఈక్వేషన్ అంటే ఈక్వల్ టు ఉంది, ఎక్స్ప్రెసింగ్ రిలేషన్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది అని రిలేషన్ చూపిస్తుంది బిట్వీన్ కాన్స్టెంట్స్. పై ఉంది కాన్స్టెంట్ అండ్ వేరియబుల్స్. ఏ అనేది వేరియబుల్, ఆర్ అనేది వేరియబుల్.
ఏ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంది? ఆర్ మీద డిపెండ్ అయి ఉంది. ఆర్ అనేది దేని మీద డిపెండ్ అవ్వాలా? ఇక్కడ మళ్ళీ ఒక కాన్సెప్ట్ వచ్చింది, చెప్దాం వద్దా? ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే రేడియస్ అనమాట. అంటే నువ్వు ఏ రేడియస్ ఇస్తే దానికి అది ఫిక్స్ అయిపోతుంది. ఇంకా ఆర్ వాల్యూ దేని మీద డిపెండ్ అయ్యి లేదు, నువ్వు ఇచ్చే దాని మీద బట్టే. అంటే ఈక్వేషన్లో దేని మీద డిపెండ్ అయ్యి లేదనమాట ఆర్ వాల్యూ. కానీ ఏ అనేది ఒక వేరియబులే, కానీ ఏ అనే వాల్యూ దేని మీద డిపెండ్ అయింది? నువ్వు ఆర్ ప్లేస్లో ఏది పెడితే దాని మీద డిపెండ్ అయ్యి. అంటే నీకు చెప్తాను ఒక్క నిమిషం. ఇప్పుడు ఏరియా ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ కదా. ఇప్పుడు నేను ఆర్ వాల్యూ మీద ఏ డిపెండ్ అయి ఉంది, ఆర్ వాల్యూ దేని మీద డిపెండ్ అయ్యి లేదు. అంటే ఏరియా నీకు రావాలంటే నేను రేడియస్ 5 సెంటీమీటర్స్ అన్నానంటే ఏరియా నీకు ఎంత వస్తుంది? 25 పై వస్తుంది. ఏరియా ఇస్ డిపెండెంట్ ఆన్ ఆర్, నాట్ వైస్ వర్సా. అది విషయం. ఆర్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, ఏ అనేది డిపెండెంట్ వేరియబుల్. ఎందుకంటే డిపెండెంట్ ఆన్ ఆర్ కాబట్టి. ఆర్ వాల్యూ బట్టి ఏ ఆన్సర్ వస్తుంది. ఓకే, టెస్ట్ ఇదేంటంటే రైట్ సర్క్యులర్ సిలిండర్. నాకు తెలియదు ఎందుకంటారు, జామెట్రీ అంత పర్ఫెక్ట్ నేను కాదు. సో రైట్ ఏదో ఉంటుంది అబ్బా, 90 degrees ఎక్కడో, స్లాంట్ యాంగిల్ ఎక్సెట్రా ఏదో ఉంటుంది. సో ఇది మనకు అనవసరం. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే దీని ఫార్ములా, అంటే దీని సర్ఫేస్ ఏరియా ఫార్ములా వచ్చేసి ఇది 2πr ఆఫ్ ఆర్ ప్లస్ హెచ్. దీంట్లో ఇవి రెండు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? అసలు ఇది ఫార్ములా కరెక్టే అని, దీని ఫార్ములా నేను అనొచ్చు ఎందుకంటే కాపీ చేసి రాసే కాబట్టి ఇది ఫార్ములానే. ఫార్ములాని ఎట్లా చెప్తున్నాను? ఈక్వేషన్ ఎస్టాబ్లిషింగ్ ఎ రిలేషన్ బిట్వీన్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ విచ్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఎప్పటికి ఇదే. నాకు ఈ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేయటం రాదు, కానీ మామూలు సిలిండర్ ఉంటుంది కదా, మామూలు సిలిండర్కి వాల్యూమా ఏదో ఉంటుందబ్బా. ఓకే, మామూలు సిలిండర్కి ఏరియా ఏంటంటే సర్ఫేస్ ఏరియా. సిలిండర్ అంటే ఏంటి అసలు? సిలిండర్ బాటిల్ చూపించగలనా? ఓకే, లేదు. సిలిండర్ బాటిల్ ఉంటే ఫస్ట్ సర్కిల్ ఉంది, దానిపైన ఇంకో సర్కిల్ ఉంటుంది, దానిపైన ఇంకో సర్కిల్ ఉంటుంది, దానిపైన ఇంకో సర్కిల్. ఇప్పుడు స్ప్రింగ్ ఉంటుంది కదా, మనం ఇలా ఆడుకునే స్ప్రింగ్, ఇలా పెట్టి వదిలేస్తే బౌన్స్ ఏమల్లా వస్తుంది, ఇలా ఆడతారు. సో ఆ స్ప్రింగ్ అనేది వదిలేసి రెస్ట్ స్టేట్లో ఉన్నప్పుడు అది సిలిండర్ స్టేట్ అనమాట. సిలిండర్ షేప్ అది ఎలా ఉంటుంది? ఒక సర్కిల్, దాని కింద ఇంకో సర్కిల్, దాని కింద ఇంకో సర్కిల్, అలా సర్కిల్స్ని నువ్వు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి పెడితే సర్కిల్స్ నువ్వు స్టాకప్ చేస్తే ఒక సిలిండర్ అవుతుంది. కానీ ఒక సర్కిల్ యొక్క ఏరియా ఎంత? πr². అలాగే నువ్వు ఎన్ని సర్కిల్స్ పెడతావు అంటే హైట్ ఎంత ఉందో దాన్ని బట్టి అన్ని సర్కిల్స్ పెడతావు. సో సర్ఫేస్ ఏరియా సిలిండర్ ఈజ్ πrh. ఇది ఫార్ములా, ఇంక డైరెక్ట్. ఇంక నువ్వు దీనిలో మార్చాల్సింది ఏం లేదు. నువ్వు హెచ్ ప్లేస్లో ఆర్ ప్లేస్లో ఏది పెడితే దాన్ని బట్టి సర్ఫేస్ ఏరియా మారుతుంది. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఫార్ములాస్ అనేవి ఫిక్స్డ్ అనమాట, ఫిక్స్డ్ రిలేషన్. సో ఇది సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πr ఆఫ్ ఆర్ ప్లస్ హెచ్ కదా. r ఈజ్ ఈక్వల్ టు 6, h ఈజ్ ఈక్వల్ టు 9 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఏమొచ్చిందో చెప్పాలి. సబ్స్టిట్యూషన్ నేర్చుకుంటున్నాం బేసిక్గా. 2π అనేది కాన్స్టెంట్, ఆర్ ప్లేస్లో 6 ఆఫ్ ఆర్ ప్లస్ హెచ్, 6 + 9. ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ పారాంథసిస్ అంటే గ్రూపింగ్ సింబల్స్ చెప్పాం కదా ఫస్ట్లో. 2π × 6 × 6 + 9 15. ఇప్పుడు నువ్వేమైనా చేసుకోవచ్చు మల్టిప్లికేషన్ అన్నీ. ఇది ఫస్ట్ చేసిన ఒకటే. అండర్ విచ్ ప్రాపర్టీ? అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. సో 2π × 6 చేసిన ఒకటే, 6 × 15 ఫస్ట్ చేసిన ఒకటే. ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. నువ్వు ఈ రెండే ఫస్ట్ ఎందుకు మల్టిప్లై చేసావు, ఆర్ ఈ రెండే ఎందుకు చేస్తున్నావు? ఎందుకంటే హ్యాష్ట్యాగ్ అసోసియేటివ్ అండర్ మల్టిప్లికేషన్. ఓకే, 2π × 6 అంత 12π × 15. 12 × 15 అంత 15 times 150, 15 2 30, 180 అంటే 180π. ఇప్పుడు ఫస్ట్ ఇచ్చేసాం అనుకో 90 × 2π 180π. సేమే కదా, అసోసియేటివ్ ప్రాపర్టీ వర్క్స్.
ఓకేనా. నెక్స్ట్ సింప్లిఫైయింగ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ ప్రాపర్టీస్, ఇదే అనమాట లాస్ట్ స్టెప్. సో 3x - 2y + x - 3, ఇదేంటి ఇప్పుడు ఎక్స్ప్రెషనా ఈక్వేషనా? ఇది చెప్పాలమ్మా, ఇది ఎక్స్ప్రెషనా ఈక్వేషనా? ఈక్వేషన్ ఇది, అవునా? ఈక్వేషనా ఇది? ఈక్వల్ టు ఉందా ఇక్కడ? లేదు. సో ఎక్స్ప్రెషన్ని నువ్వు సింప్లిఫై చేయొచ్చు. సింప్లిఫై అంటే రెడ్యూస్ ఇట్ టు ద లీస్ట్ సింప్లిఫైడ్ ఫామ్, అంటే ఇంక నువ్వు దాన్ని ఏం చేయలేవు, ఇంక డైరెక్ట్గా ఇక్కడ ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చి సాల్వ్ చేయటమే అన్నంత స్టేజ్కి తీసుకురావాలి. ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే కాన్సెప్ట్ లైక్ టర్మ్స్, ఇది మా చెల్లికి నేను ఎక్స్ప్లెయిన్ చేసాను 6th 7th. అన్లైక్ టర్మ్స్ 6th 7th కదా, మా బాబాయ్ పాపకి, ఆ పాప 3rd క్లాస్. లైక్ టర్మ్స్ అన్లైక్ టర్మ్స్ ఏంటంటే, లైక్ టర్మ్స్ 3x, x, 4x, 5x ఒకే రకంగా ఒకే జాతికి చెందిన టర్మ్స్ ఉంటాయి కదా, అవి లైక్ టర్మ్స్ అనమాట. 3x మళ్ళీ 3x ఇక్కడ x² ఉందనుకో, ఇవి లైక్ టర్మ్స్ అవ్వవు, ఇవి x² బ్యాచ్. ఇప్పుడు ఇవి స్క్వేర్స్ బ్యాచ్, ఇది x బ్యాచే కానీ ఇది స్క్వేర్స్లోకి వెళ్ళిపోయింది, గ్రాడ్యుయేట్ అయిపోయింది, కానీ ఇది x బ్యాచ్లోనే ఉంది. సో ఈ రెండు ఇప్పుడు బ్యాచ్ అవ్వదు, లైక్ టర్మ్స్ అవ్వవు. ఇక్కడ స్క్వేర్ లేకపోతే ఈ రెండు ఒక బ్యాచ్, ఇక్కడ స్క్వేర్ ఉంటే ఇది హయ్యర్ బ్యాచ్, హయ్యర్ లెవెల్, ఇది పారాబోలా లెవెల్, మనకు అర్థం కాని లెవెల్. సో ఇప్పుడు ఈ రెండు లైక్ టర్మ్స్ అనమాట. ఇది 2y, ఇది 3y, అప్పుడు ఈ రెండు లైక్ టర్మ్స్. y³ వస్తే ఈ రెండు లైక్ టర్మ్స్ అవ్వవు, రెండు వేరే వేరే. ఎందుకని? ఇది కర్వ్ లెవెల్ ఇలా ఉండిద్ది, సంథింగ్ ఎలానో ఉంటుంది ఇది, కానీ ఇదేంటి స్ట్రైట్ లైన్ లెవెల్. ఇది ఒకటి కాదు, ఎప్పుడు y ఉన్నా సరే ఒకటి కాదు, y ఉన్నా సరే ఈ రెండు ఒకటి కాదు. రెండింటి డిగ్రీ ఒకటైతేనే, అంటే 3x² x² అయితేనే ఈ రెండు లైక్ టర్మ్స్, y² అయితేనే లైక్ టర్మ్స్. ఈజీ అబ్బాయి, ఈ మ్యాథ్స్ రూల్స్లోకి వెళ్ళి చెప్తే, అంటే నీకు ఇప్పుడు వెంటనే చూడగానే ఆహా ఈ రెండు యాడ్ చేసేయచ్చా, ఓకే రాసేయి, ఈ రెండు యాడ్ చేసేయచ్చా, ఆహా ఓకే రాసేయి, అలా రాయగలిగేవే లైక్ టర్మ్స్. ఇప్పుడు 3x² ఉంది, x ఏం యాడ్ చేస్తావు? 3x² + x 4x³ రాస్తావు, రాయలేం కదా, ఈ రెండింటిని అసలు యాడ్ చేయలేం కదా. 3x² + x మహా అయితే ఏం చేస్తావు, కామన్ తీస్తావు. అది మనం చూడగానే ఆహా ఈ రెండింటి సింప్లిఫై చేసేయచ్చురా 3xx. సో అవి లైక్ టర్మ్స్ అనమాట. లైక్ టర్మ్స్ని నువ్వు ఐడెంటిఫై చేసి సబ్ట్రాక్ట్, యాడ్, సింప్లిఫై చేయాలి. రెండు 3xxని 4x రాసేయచ్చు కదా డైరెక్ట్గా, -2yని -3y -5y రాసేయచ్చు కదా, +7. ఇంత ఎక్స్ప్రెషన్ని నువ్వు సింప్లిఫై చేసి ఇలా రాసావు. ఇంక నువ్వు దీన్ని ఏం చేయలేవు. ఈ రెండు లైక్ టర్మ్స్ అయితే సబ్ట్రాక్ట్ చేయాలి, లైక్ టర్మ్స్ కాదు కదా, ఇది x బ్యాచ్, ఇది y బ్యాచ్, ఇది ఇండియా బ్యాచ్, చైనా బ్యాచ్, కానీ ఈ రెండుకి సంబంధమే లేదు, xకి వైకి. ఇక్కడ x² y² డిగ్రీస్ ఏమున్నా కానీ అసలు ఇది ఇండియా బ్యాచ్, చైనా బ్యాచ్, సో రెండింటికి పొంతనే లేదు. అదే ఇక్కడ x ఉందనుకో, అప్పుడు ఈ రెండు ఒకటే, ఇది ఆంధ్ర, ఇది తెలంగాణ, ఎందుకు 4, 5 కదా, ఇది ఆంధ్ర తెలంగాణ, ఇండియా బ్యాచ్ కాబట్టి యాడ్ చేసి ఇదే. అదే ఇది x² ఉందనుకో, ఇండియాలో లేదు, ఇది ఇండియాలో అంటే ఇండియాలో పార్ట్, అంటే ఎక్స్లో పార్ట్, కానీ అండమాన్ నికోబార్ మన దగ్గరది కాదు. 5x² ఉందంటే ఎక్స్ బ్యాచ్, కానీ సింప్లిఫై చేయలేము, ఇండియాకి దూరం, అది విషయం. 4x 5x ఉంటే రాసేయచ్చు, 4x 5y ఉంటే వేరే దేశాలు, అసలు 4x 5x² ఉంటే మన దేశమే, కానీ మన దేశంలో లేదు. ఓరక చెప్పా కథ, అర్థమైందా? దీన్ని ఎలా రాయొచ్చు అంటే 4x - 5y + 7 సింప్లిఫై. ఇప్పుడు ఇది 2r + 5 3 - r + 4, అంటే 2 rలు మైనస్. ఇదేం ప్రాపర్టీ? ఇప్పుడు ఏం వాడుతున్నాం, ఇక్కడ ఏం వాడబోతున్నాం? 5ని లాన్కి ఇక్కడ ఇస్తాం, ఇక్కడ ఇస్తాం, రెండింటికి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, రెండింటికి మనం పంచుతున్నాం. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మల్టిప్లికేషన్కే ఉంటుంది. సో 5 × 3 -× -+5 × r + 4, 2r - 5 3 15 + 5r + 4. ఇప్పుడు ప్రాపర్టీస్ వాడావంతే, ఇంకా నువ్వు సింప్లిఫై ఏం చేయాల, ప్రాపర్టీస్ వాడి ఒక స్టేజ్కి తీసుకొచ్చావు అంతే. ఇప్పుడు సింప్లిఫై ఏంటి, 2 rలు 5 rలు,
2 సరే ఆర్ తీసి సపోజ్ ఎక్స్ పెట్టు 2xలు ప్లస్ 5xలు అంటే 7xలు ఇలా నువ్వు యాడ్ చేయగలవు లైక్ టర్మ్స్ అయితే -5 + 4 అంటే -15 + 4 ఇది ఈక్వల్ టు 4 - 15 ఏ ప్రాపర్టీ కింద కామ్యూటేటివ్ -15 + 4 ఎంత -11 ఇది సింప్లిఫైడ్ ఫామ్ అనమాట దీనికంటే ఇది x అనుకోండి సపోజ్ 2 ఆర్లు అంటే మళ్ళీ 2 ఆర్లు 12 అనుకో అది కాదు 2 ఆర్లు కన్ఫ్యూజన్ ఎందుకంటే 2 ఎక్స్లను పెట్టా ఓకేనా అది నెక్స్ట్ 4t -5/4q -2/3t + 2s అసలు ఇది ఏంటి వామ్మో లాగుంది దీన్ని సింప్లిఫై చేయాలన్నమాట మనం వీలైనంత వరకు ఫస్ట్ చూసి మనకి ఏం అర్థమవుతుందో అది వాటికి రాసేయాలి బ్రాకెట్స్ కనపడుతున్నాయి తీసే తర్వాత మైనస్ ప్లస్లు కనబడుతున్నాయి మల్టిప్లై చేసి 4t -5/4q దీని బ్రాకెటే అవసరంలా కానీ పెట్టాడు ఓకే మైనస్ ఇప్పుడు మైనస్ తీసేటప్పుడు దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాను ప్రతిదానికి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఇక్కడ ప్రతిదానికి ప్రాపర్టీ ఉంది నువ్వు ఏది చేసినా కానీ ఎక్స్ప్లెయిన్ చేసే స్టేట్లో ఉండాలి ఓకేనా 4/3 × 3/4 అంటే నువ్వు క్యాన్సిల్ చేసి 1 రాసావు క్యాన్సిల్ చేస్తే నేను 0 కూడా రాస్తావు ఇప్పుడు చిన్నపిల్లడు వచ్చి నువ్వు క్యాన్సిల్ చేసావు 1 ఎందుకు రాస్తున్నావు అంటే చెప్పొచ్చు 4 × 4 1s are 3 1s are అది కాదు ప్రాపర్టీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫర్ ఎవ్రీ ఏ దెర్ ఈజ్ ఎన్ నంబర్ విచ్ ఈజ్ 1/a విచ్ రిజల్ట్స్ ఇన్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ చూసాను సింపుల్గా ఉందా నీట్గా ఉంది ఏదో నీకు చదువు వచ్చినట్టు ఏదో చదువుకున్నాడు చెప్పినట్టు ఉంది నువ్వు మల్టిప్లై చేయొచ్చురా 4 1s are 4 1s are 3 1s are 3 1s are అంటే సరే అంటాడు ఇప్పుడు నువ్వు ఫర్ ఎవ్రీ ఏ దెర్ ఈజ్ ఏ 1/a విచ్ రిజల్ట్స్ ఇన్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే వాడు కూడా అడుగుతాడు అబ్బో ఇడికి బాగానే వచ్చి అనుకుంటాడు కానీ అదే ప్రాపర్టీ అదే ఫర్ ఎవ్రీ ఏ దెర్ ఈజ్ ఏ 1/a విచ్ రిజల్ట్స్ ఇన్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ విచ్ ఈజ్ 1 ఇదే ప్రాపర్టీ అసలు ఇన్వర్స్ ప్రాపర్టీ లేదా ఐడెంటిటీ ప్రాపర్టీ ఏదో ప్రాపర్టీ సో ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ వాడి మైనస్ నాన్ మల్టిప్లై చేసాం 2/3t -(-) ఓకే ఇక్కడ 3 కనిపిస్తున్నాయి మనకి ఒకటి t ఒకటి q ఒకటి s రెండు వేరు దేశాలు కానీ దీంట్లో లైక్ టర్మ్స్ ఒకటి ఉంది ఏంటి 4t -2/3t దీన్ని ఏం రాయొచ్చు ఒక పక్కకు రాద్దాం ఫస్ట్ 4t -2/3t -5/4q -s విడిగా రాసే -5/4q -s ఈ రెండు ఒకటే ఇప్పుడు d కామన్ తీసేసుకో డిస్ట్రిబ్యూటివ్లో రివర్స్ ప్రాపర్టీ ఇప్పుడు 4 -2/3 4t -2/3t కదా డిస్ట్రిబ్యూటివ్ చేస్తే -5/4q -s ఇప్పుడు 4 - 2/3 12 - 2 10/3 ఏం చేసామంటే ఎల్సిఎం తీసుకొని చేస్తారు కదా సబ్ట్రాక్షన్ 3 4s are 12 - 2 10/3 10/3 10 × t 10t/3 -5/4q -s అది సింప్లిఫికేషన్ ఆఫ్ ఆల్జీబ్రా అంటే ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ ఎక్స్ప్రెషన్ ఈక్వేషన్ కాదు ఇది అమ్మో ఈక్వల్ టు ఉంటేనే ఈక్వేషన్ లేదంటే ఎక్స్ప్రెషన్ అంతే ఇప్పుడు ఇది ఉందబ్బా ట్రయాంగిల్ దీని చుట్టూ కొలత ఎంత తెలుగులో చెప్పాలంటే చుట్టూ కొలత అంటే దీన్ని స్ట్రైట్ లైనే దీన్ని వాడే దీన్ని చేశారు ఇప్పుడు LLBB అంటే ఇంతవరకు L అనుకో ఇంతవరకు B అనుకో ఇంతవరకు L అనుకో ఇప్పుడు దీన్నే కదా నేను ఇట్లా ఉన్నదాన్ని వంగి ఏదో షేప్ చేశాను అనుకో ఇప్పుడు దీని చుట్టుకొలత ఎంత అవుతుంది అంటే దీని లెంత్ ఎంతో అంతే కదా ఇంకేమైనా అర్థమైందా దీన్ని వాడి ఈ షేప్ చేసాం కదా దీన్ని వాడి ఈ షేప్ చేసాం సో దీని లెంత్ ఎంత ఉందో దీని లెంత్ కూడా అంతే ఉంటుంది పెరిమీటర్ అంటే ఏంటి చుట్టుకొలత దీని లెంత్ ఎంత బౌండరీ లెంత్ ఎంత బౌండరీ వచ్చింది ఈ తాడు బట్టి సో L + B + L + V అదేగా దీని లెంత్ అదేగా దీని లెంత్ విచ్ బికమ్స్ అదేగా దీని పెరిమీటర్ అంతే కదా సో ఇప్పుడు ట్రయాంగిల్ ఉందబ్బా దీని పెరిమీటర్ ఏంది ఇది 3 ఇది 4 ఇది 5 అనుకో దీని పెరిమీటర్ ఏంది 3 + 4 + 5 ఇదే పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ సైడ్స్ ఇస్తే స్క్వేర్ ఉంది
దీని పెరిమీటర్ ఏంటి 3 3 3 3. దీని పెరిమీటర్ ఫార్ములా ఏంటి మామూలుగా అయితే 4s అంటే 4 4 సైడ్లు అంటే ఈ సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ కలుపురా అని అర్థం. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ 4s అంటే అర్థం ఏంటంటే 4 సైడ్లు కలుపు యాడ్ చేయి 4s అంటే 4s అని అర్థం. ఇప్పుడు దీన్ని ఏంటి 2 ఆఫ్ l ప్లస్ బి మామూలుగా అయితే ఇక్కడ వచ్చింది కదా 2l ప్లస్ 2b 2 కామన్ తీసేయి l ప్లస్ బి కామన్ తీసా అంటే అర్థం ఏంటంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీకి కాన్వర్స్ చేసా అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ నేను వైస్ వర్సాగా వాడాను అని అర్థం. కామన్ తీసా అంటే కామన్ తీసాను కాదు, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీకి ఇన్వర్స్. డిస్ట్రిబ్యూటివ్ అంటే 2l ప్లస్ 2b కదా, దీనికి ఇన్వర్స్ చేసా అంతే. 2l ప్లస్ 2b ఉంటే నేను డిస్ట్రిబ్యూటివ్లో రాసా, డిస్ట్రిబ్యూటివ్లాగా ఉన్నా కానీ ఇలా రాయొచ్చు. మ్యాథ్స్ అంటే అంతే ఉండిద్ది. ఇఫ్ దిస్ దెన్ దిస్, ఇఫ్ దెన్ దెన్ దిస్, దెన్ ఇఫ్ దెన్ దెన్ దిస్, లాజిక్ అంతే. ఇఫ్ ఏ దెన్ బి, ఇఫ్ బి దెన్ ఏ, బై కండిషనల్ అని అదని ఇదని ఉంటాయి కదా కంప్యూటర్లో, అదే సంగతి ఇక్కడ కూడా. సో ఇప్పుడు మనం వచ్చేసి మొత్తం నేర్చుకునేదంటే నంబర్స్, ప్రీ రిక్విజిట్స్, నంబర్స్, ఇర్రేషనల్ రాని ఇవన్నీ చాలా నేర్చుకున్నాం ఈరోజు. కానీ ఇది ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే, ఇంకా చాలా ప్రీ రిక్విజిట్స్లోనే నీకు మినిమం ఇలాంటి ఎపిసోడ్లు ఒక 5-6 వస్తాయి. 5 to 6 మ్యాక్సిమం 7. ఇవన్నీ బేసిక్స్ అనమాట. నువ్వు ప్రతిదీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇంటర్లో చేసేది కానీ 8th చేసేది కానీ ప్రతిదీ నీకు అర్థం కావాలి. ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఒక చాట్కి వెళ్ళి స్టక్ అయిపోకూడదు. ఇప్పుడు x ప్లస్ x స్క్వేర్ ఆఫ్ x క్యూబ్ ప్లస్ y స్క్వేర్ వచ్చిందనుకో, నువ్వు ఇక్కడ ఆగిపోకూడదు. అయ్యా ఏం చేయాలి ఏంటంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఇది దీనికి ఇవ్వాలి, ఇది దీనికి ఇవ్వాలి. x⁴ ప్లస్ xy హోల్ స్క్వేర్ అటు రాసేయటమే వెంటనే. అంటే ఇదంతా ఫ్లూయిడిటీ ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు బేసిక్స్ స్ట్రాంగ్గా నేర్చుకున్నప్పుడు నీకు ఫ్లూయిడిటీ వస్తుంది అనమాట. పైకి వెళ్ళినప్పుడు లోన వెళ్ళినప్పుడు నీకు ఫ్లూయిడిటీ వస్తుంది అనమాట. సో ఇది ఫస్ట్ ఎపిసోడ్. నేను హోంవర్క్ ఇస్తా, డిస్క్రిప్షన్లో హోంవర్క్ ఇస్తా లింక్. ఆల్మోస్ట్ నీకు 68 సమ్స్ ఉన్నాయి, మొత్తం చేయాలి. ఒక రోమన్లో ఒకటి చేస్తా, 3 చేస్తా, మొత్తం చేయాలన్నమాట. నీకు ఏమైనా అర్థం కాకపోతే వదిలేసి, కానీ చూసి రాయటాలు, చాట్ జీపీటీ వాడాలి, సోదంతా చేస్తే మీకు మీరే మోసపోతున్నారని అర్థం. చూసి రాయకూడదు, ఓన్గా ట్రై చేయాలి. నీకు వస్తే ఓకే, రాకపోతే అటెంప్ట్ అన్నా చేయి. పెన్ను కదపాలి ఇలా, అలా కాదులే. ఏదో ఒకటి వచ్చింది, నువ్వు కూర్చొని ఆలోచిస్తే ఏదో ఒక సమ్ ప్రతిది వచ్చింది. నీకు వచ్చింది రాయి, గివెన్ అని బట్టి ఏదో ఒకటి రాసి స్టెప్స్ రాయి. ఫస్ట్ గివెన్ ఇది ఇచ్చాడు, ఇన్ని ప్రాపర్టీస్ తెలుసు నాకు, ఆపరేషన్స్ ఇన్ని తెలుసు, రేషనల్ నెంబర్స్ తెలుసు, ఇర్రేషనల్ మొత్తం తెలుసు మనకి. సో ఏ సమ్ము చూసినా కానీ ఆగిపోకూడదు. ఇది నాకు రాదులే, చూడగానే కష్టంగా ఉంది. చూడడానికి కష్టంగా ఉన్న సమ్ములే చేయటానికి ఈజీగా ఉంటాయి. ఓకేనా? 68 సమ్ములు ఉంటాయి, 3 పేజెస్ ఉంటాయి. మీకు మొత్తం చేయాలి. నెక్స్ట్ వీడియో మినిమం 2 డేసా అంటే నేను చదవాలి, నేను చదివింది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మళ్ళీ టైం వేస్ట్ అవ్వకూడదని ముందుగానే నేను చదివిన రాసిన నోట్స్ అంతా మళ్ళీ ఈ పేజెస్లోకి నోట్స్లా రాయాలి. సో అదంతా చేసేసరికి 1 డే 2 డే, నేను చదవటానికి ఒక రోజు, మళ్ళీ నోట్స్ అదే రోజు చేయొచ్చులే. కానీ నేను చదవాలబ్బా, C++, జావా, బీటెక్ వెళ్తున్నాను, నేను చదువుకోవాలి. సో ఒకరోజేమో నేను మ్యాథ్స్ మీకు ఏది చెప్పాలో చదువుకొని నేర్చుకుంటా, నెక్స్ట్ రోజేమో నోట్స్ దీంట్లో రాసి ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో తీసి పబ్లిష్ చేస్తాను. సో అది ప్రొసీజరు. ఓకేనా? నేను ఇప్పుడు వీడియో ఎంత వచ్చిందో, లాంగ్ 2 hours వచ్చింది ఇది నాకు తెలిసి. చూద్దాం ఒక నిమిషం. అబ్బో 1 hour 49 minutes సంథింగ్ వచ్చింది. రౌండ్ ఆఫ్ 2 hours వేసుకుందాం. 2 hours ఎపిసోడ్. మీరు 6 to 8 చూసినా ఎప్పుడు చూసినా కానీ 2 hours చూడండి. నేను న్యాచురల్గా ఉన్నట్టు పెట్టేస్తా. ఎడిటింగ్ ఏం నాకు రాదనమాట. ఓకేనా? 2 hours వచ్చింది. 2 hours వర్త్ కంటెంట్ అంటే చూడొచ్చు. కానీ ఇవి చాలా వర్త్ అనమాట. నేను ఇప్పుడే మీతో పాటే నేర్చుకుంటున్నా. అంటే నాకు వచ్చి ఇవన్నీ, కానీ మళ్ళీ రివైజ్ అనమాట. రివిజిట్ అంటే రీవిజిట్ చేయటం. నాకు ఇంగ్లీష్ కూడా వస్తుంది. సో
రీవిజిట్ చేయటం అంటే రివైజ్ చేయటం అంట. ఇప్పుడే చెప్పింది నా బ్రెయిన్. అది విషయం. 68 సమ్స్ ఉంటాయి డిస్క్రిప్షన్లో, 3 పేజీలు. ఒక నోట్స్ పెట్టండి, మ్యాథ్స్ బేసిక్స్ అని చెప్పి ఒక నోట్స్ పెట్టండి. మ్యాథ్స్ బేసిక్స్ అని చెప్పి ఒక నోట్స్ పెట్టేసి స్టార్ట్ చేయండి. మీకు ఏమైనా నోట్స్ రాసుకోవాలనిపిస్తే ఫస్ట్ నుంచే రాసుకోవచ్చు. లేదంటే నా హ్యాండ్ రిటన్ నోట్స్ ఇదేదో ఉంది, హ్యాండ్ రిటన్ నోట్స్. ఇప్పుడు మీకు చెప్పిందంతా హ్యాండ్ రిటన్ రాసా. మీకు ఈ నోట్స్ ఏమైనా అర్థమైంది అనుకుంటే ఈ ఫోటోలు తీసి పెడతా డిస్క్రిప్షన్లో, కామెంట్స్లో అడగండి. ఓకేనా? 68 సమ్స్ మాత్రం చేయాలబ్బా. చేస్తేనే నీకు ఏం చేస్తున్నావు అసలు ఏంటి, ప్రతి సమ్లో ఒక కాన్సెప్ట్ అర్థమైంది నీకు. ప్రతి సమ్ చేసేటప్పుడు ఒక కాన్సెప్ట్ ఎక్కిద్ది. అది విషయం. 58 సమ్స్, 68 సంథింగ్ 70 సమ్స్ వేసుకు రౌండ్ ఆఫ్. 70 సమ్స్ చెయ్యి. 2 రోజులు టైం ఉంది. నువ్వు స్కూల్కి వెళ్ళి ఏం పొడిచినా సరే ఇంటికి వచ్చినాక 2 అవర్లు ఎపిసోడ్ చూసి అరగంటలు అయిపోద్ది 70 సమ్స్. నువ్వు సరిగ్గా కూర్చో. ఎన్ని బిట్సే సమ్స్ అంటే ఏం ఉండవు. ఇప్పుడు ఇది ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నాలే. ఇది చేయాలనుకో, నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు, పెరాంథసిస్, గ్రూపింగ్ సింబల్స్, లోన డివిజన్ మల్టిప్లికేషన్, ఇది ఓపెన్ చేస్తుంది, దీంతో ఇది ఓపెన్ చేస్తుంది, ఫస్ట్ బ్రాకెట్స్ తీసేస్తుంది. ఇది ఒక సమ్ అంటే ఇది ఎంతసేపు పట్టిద్ది, 2 minutes మ్యాక్సిమం 1 minute చేస్తున్నాం అంటే దీన్ని కష్టం అనమాట. ఇంకా 30 seconds కూడా పట్టకూడదు. టైంతో అసలు ఉండదు అబ్బా. ఫస్ట్ ఇయర్ వాళ్ళు చూస్తుంటే టైం అసలు వేస్ట్. టైం చూడొద్దు మీరు, చాలా టైం ఉంది, 2 years ఉంది. సో వేసాలు వేయకూడదు. చేయండి, 70 సమ్స్ చేయండి. హోంవర్క్ సొల్యూషన్ మర్చిపోయా, మళ్ళీ వీటన్నిటికీ నేను హోంవర్క్ సొల్యూషన్ ఇప్పుడు 70 సమ్స్ ఇస్తున్నా కదా, రేపు దీనికి హోంవర్క్ సొల్యూషన్స్ పెడతా వీడియో. 70 సమ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే, అంటే ప్రతి సమ్ నేను చేస్తాను మన లైవ్లో. అంటే లైవ్ మనకు రాదు అప్పుడే, 10 మంది సబ్స్క్రైబర్స్ లైవ్ ఏమొచ్చింది, లైవ్ రాదు. 70 సమ్స్ నేను వీడియో తీసి ఒక్కొక్కటి చేస్తా పెడతానమాట. అంటే ఇక్కడ రాసుకొని ఒక్కొక్క సమ్ ఇక్కడ రాసి నోట్స్లో రాసి దీని మీద రాసి ఒక్కొక్క సమ్ చేస్తాను అనమాట. సో అలాగే 70 సమ్స్ అయిపోతుంది. ఎల్లుండి వచ్చేసి 2nd ఎపిసోడ్ వస్తుంది దీనిదే. అంటే నేను ఒక టెక్స్ట్ బుక్ రిఫర్ అయ్యి టెక్స్ట్ బుక్లో నుంచి మీకు చెప్తున్నాను అనమాట. మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవసలు లేకుండా ఒకటి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుంది, ఒకటి నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగుండేదో అలా నేను మీకు చెప్తున్నా. నాకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అర్థమయ్యేది ఫస్టే ఒకసారికే, అలా నేను మీకు చెప్తున్నాను అనమాట. 2nd ఎపిసోడ్ వస్తుంది ఇన్ సంథింగ్ 2 to 3 days. మీరు ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం చూసి చిన్నగా 70 సమ్స్ చేసేసి, మీకు ఏమైనా అర్థం కాలేదంటే, మీకు ఎక్కడైనా హడావిడిగా ఉందంటే ఆ టైం స్టాంప్ వేసి చెప్తే ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టా, లైట్ ఛార్జింగ్ పెట్టా, ఫోన్ ఛార్జింగ్ పెట్టా, అన్ని ఛార్జింగ్లో ఉన్నాయి కాబట్టి వేడెక్కుతున్నాయి. అది విషయం. సో థ్యాంక్ యూ విన్నందుకు. ఇంతసేపు ఎవరు వినరు నాకు తెలిసి. ఇది వీడియో స్టార్టింగ్ చూసేదే 5 మంది, అది కూడా నేను షేర్ చేస్తే 5 మంది చూస్తారు. సో వాళ్ళని నేను ఇంప్రెస్ చేసే అంత ఎడిటింగ్ ఇవన్నీ నాకు అనవసరం. అంటే న్యాచురల్గా ఇద్దాం అనుకుంటున్నా కంటెంట్, అంతే. ఎడిటింగ్ చేసి అంటే చేస్తాలే, సైలెన్స్ గ్యాప్స్ అంటే న్యాచురల్గా స్టూడెంట్ మీరు నా పక్కన ఉంటే నేను మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలా చెప్తామని గోల్ అనమాట. సో అది. సో దీనికి పెద్ద ఎడిటింగ్ వర్క్ అవసరం లేదు, మ్యూజిక్లు అబ్బే. సో మర్యాదగా మీకు కొంచెం సబ్జెక్ట్ రావాలి అంటే ఇది విన్న తర్వాత 70 సమ్స్ అటెంప్ట్ చేయండి. ప్రతి సమ్ రాయాలి నోట్స్లో. ప్రతి సమ్ రాసినాక మీకు వస్తే ఓకే, రాకపోతే నేను నెక్స్ట్ వీడియో ఆన్సర్స్ వీడియోలో చెప్తాను. అది ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో థ్యాంక్ యూ ఇంతవరకు వీడియో చూసినందుకు, మీ ఓపికకి. ఇంతవరకు నేను చెప్తుంటే చూసినందుకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.